నమస్తే, వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ వంశీ. 1000 మందిని గంట 12 నిమిషాల్లో రాముడు ఎప్పుడు బాణం తీసాడు, ఎప్పుడు ఎక్కువ పెట్టాడో కూడా తెలియకుండా చంపేస్తాడు అన్నట్టు. మన ఇంట్లో ఒక ఆడపిల్లని ఎవడో వచ్చి ముట్టుకున్నా లేదా ఇలా ఒక 2 సెకండ్లు స్టేర్ చేసినా కూడా పోయి గల్ల పట్టుకొని కొడతాం. మన దాంట్లో ఆడవాళ్ళకి డిస్క్రిమినేషన్ ఉందని వాగుతా ఉంటారు ఫెమినిస్ట్ లో. వాళ్ళకి ఇదే చెప్తున్నట్టు ఆన్సర్. లక్ష్మణ్ రేఖ దాటేమని దాని గురించి ఆర్గ్యుమెంట్ కానీ ఎప్పుడు కానీ మళ్ళీ ప్రస్తావన కూడా తాలేదు. యాక్చువల్ లక్ష్మణ్ రేఖ కాన్సెప్ట్ రామాయణంలో లేదు. ఓకే, అసలు లేదు. 24,000 శ్లోకాల్లో రామాయణం రాసిన వాల్మీకి మహర్షి తన గురించి తాను ఎక్కడ రాసుకోలేదు 24,000 శ్లోకాల్లో కూడా. మరి అప్పుడు మీకు డౌట్ వస్తుందిగా, మొత్తం చదువుతారు రామాయణం, అరే ఇంత రాసిండు ఈ వాల్మీకి మహర్షి ఎవరు, అసలు ఈయన గురించి ఏది ఉంటది అని డౌట్ రావాలి. దాని గురించి ఎక్కడ ఉంటుందో తెలుసా? రామచంద్రమూర్తికి 61 గుణాలు, విష్ణుమూర్తికి 62 గుణాలు, శ్రీకృష్ణ పరమాత్మకు 64 గుణాలు అంటున్నారు. అసలు ఈ గుణాల కాన్సెప్ట్ ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. కొంచెం దాని గురించి చెప్పండి క్లియర్. విష్ణుమూర్తికి తక్కువ, కృష్ణుడికి ఎక్కువ ఉన్నాయి అంట. ఉంది కృష్ణుడు, కానీ విష్ణు సహస్రనామం చెప్పిరు తప్ప కృష్ణ సహస్రనామం చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళు ఉంటారు, ఆదిశంకరాచార్య బోగస్ ఫిలాసఫీతో వచ్చాడని పద్మపురాణంలో శ్లోకం ఉందని చెప్పారు. వాళ్ళకి అది బోగస్ ఫిలాసఫీ, కానీ ఆ బోగస్ ఫిలాసఫీని పట్టుకొని ఆదిశంకరాచార్యుడు 72 అవైదిక మతాలను ఏకం చేశారు. వీళ్ళు ఏదైతే అచింత్య వేదాంతం అని ఒకటి పట్టుకొచ్చారు, దాంతో ఎవరైనా ఏకం చేశారు. సనాతన ధర్మం ఉన్నదాన్ని వక్రీకరించుకొని ఇంకా సపరేట్ చేస్తున్నప్పుడు బోగస్ ఫిలాసఫీ ఏదవ్వాలి. రాసిన రామాయణంలో 24,000 శ్లోకాలు ఉంటాయి. ప్రతి 1000 శ్లోకాలలో మొదటి శ్లోకంలో మొదటి అక్షరం గాయత్రి మంత్రంలో ఉంటే ఒక్కొక్క బీజాక్షరంతో స్టార్ట్ అయ్యేటట్టు రాశారు. అందుకే ఇక్కడ తాతో స్టార్ట్ అయింది. ఈ తా అనే బీజాక్షరం తో రావణాసుడితో కూడా జరిగింది. ఎందుకంటే రావణాసుడు గొప్పోడు అంటాడు చాలా మంది. రాముడు ఎందుకు గొప్పోడు ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ రోజు మన గెస్ట్ సనాతన ట్రావెల్. ఆల్మోస్ట్ మీకు తెలిసి ఉంటారు, పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే చాలా మందికి పేరు తెలియదు. సనాతన ట్రావెల్ గారి పేరు వచ్చేసి ప్రమోద్ గారు. ఈ రోజు టాపిక్ వచ్చేసి రామాయణం. కొన్ని దానికి రిలేటెడ్ గా టాపిక్స్ ఏదైనా వస్తే కూడా డిస్కస్ చేసుకుందాం. జై శ్రీరామ్ ప్రమోద్ గారు. జై శ్రీరామ్. వెల్కమ్ టు స్టూడియో. రామాయణం గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ మన్వంతరంలో నేను చెప్తున్న రామాయణంలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఈ మన్వంతరంకి వేరే రామాయణం అని చెప్పేసి మీరు ఉన్నారు కదా. అంటే దానికి మనం ఏ ప్రామాణికం తీసుకొని మీరు వచ్చేసి చెప్తున్నారు? అదే నేను అడిగాను కదా, రావణాసుడు రాసిన శివతాండవ స్తోత్రం గానీ ఆయన దీన్ని కదిలిచ్చాడు, ఆయన పవర్ ఇది అంటే కాదు, దానికి రిలేటెడ్ కాదు, అది వేరే అన్నారు. అది ఎట్లా మనం కంక్లూడ్ చేసుకుందాం ఈయనకి? సో మనకి మన్వంతరాల టైం లైన్ ఉంటది. సో మహాయుగాల లెక్క తీసుకుంటే 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. రైట్. ఇలాంటి మహాయుగాలు ఒక 71 అవుతే ఒక మన్వంతరం. ఇలాంటి మన్వంతరాలు 14 అవుతే ఒక కల్పం. మన్వంతరాల టైం లైన్ తీసుకుంటే మనకి 4 యుగాస్ ఉంటాయి. 4 యుగాస్ కలిపితే ఒక మహాయుగం చెప్తాం. ఇలాంటి మహాయుగాలు 71 అవుతే ఒక మన్వంతరం అంటాం. ఇలాంటి మన్వంతరాలు 14 అవుతే ఒక కల్పం చెప్తాం. సో మనకి పురాణాలు ఉంటాయి. పురాణాల్లో మనకు ఒక శ్లోకం రాశారు వ్యాసుడు. ఆ శ్లోకం ఏంటి అంటే, సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశాను చరితం చేతి పురాణం పంచలక్షణం అని. ఇక్కడ ఏముంది? పురాణం పంచలక్షణం అంటే ఇక్కడ ఉన్న 5 లక్షణాలు ఏదైతే కలుగుతాయో అది పురాణం కింద వస్తుంది అని. సో ఎవడు పడితే వాడు రాయడానికి లేదు, అది వ్యాసుడు మాత్రమే రాయగలుగుతారు అలా. సో అందుకే ఇది రాశారు. దీంట్లో డివిజన్స్ ఏంటి అంటే సర్గ ప్రతిసర్గ అని డివిజన్ ఉండాలి. డిఫరెంట్ మన్వంతరాల్లో ఉన్న గొప్ప గొప్ప రాజుల వంశాల చరిత్ర దాంట్లో ఉండాలి. డిఫరెంట్ మన్వంతరాల్లో ఉన్న చరిత్ర కూడా దాంట్లో ఉండాలి. ఇవి లక్షణాలు అన్నట్టు పురాణాలకి. యాక్చువల్ ఉన్న ఒక పురాణమే, కానీ ఇప్పుడు మనం చూస్తే స్కాంద పురాణం ఉంటది, 88,000 శ్లోకాస్ ఉంటాయని చెప్తారు. శ్రీమద్ భాగవతం 18,000 శ్లోకాస్ ఇలా చెప్తారు. ఇవన్నీ కలిపితే కొన్ని లక్షల శ్లోకాలు అవుతాయి. అది కలియుగంలో మనిషి ఆయుర్దాయం తక్కువ ఉంటది, బుద్ధి కూడా క్షీణిస్తూ ఉంటది. కాబట్టి ఉన్న ఒక్క పురాణాన్ని 18 పురాణాలుగా డివైడ్ చేశారు అన్నట్టు. ఎవరి మధ్యలో జరిగిన సంభాషణ ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది. కాబట్టి మనకి ఇందాక చెప్పినట్టు గొప్ప గొప్ప రాజుల వంశాల చరిత్ర కూడా దాంట్లో ఉండాలి. కాబట్టి మనకి పురాణాల్లో మనకి రామాయణం మల్టిపుల్ టైమ్స్ కనిపిస్తుంది, మహాభారతం మల్టిపుల్ టైమ్స్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఉన్నది వైవస్వత మన్వంతరంలో 28వ కలియుగంలో, అంటే 28th మహాయుగంలో కలియుగంలో మనం ఉన్నాం కదా. సో మనకి దగ్గరలో జరిగిన రామాయణం ఏంటి అంటే వాల్మీకి మహర్షి రాసిన రామాయణం. అది 24th మహాయుగంలో జరిగింది. దీనికి కూడా శ్లోకం ఉంటది. త్రేతాయుగే చతుర్వింశే రావణః తపసః క్షయత్ రామ్ దాశరథిం ప్రాప్య సగనః క్షయామి యావన్ అని చెప్పి. సో ఇక్కడ ఏముంది? త్రేతాయుగే చతుర్వింశే అని ఉంది. అంటే 24th త్రేతాయుగంలో రాముడు వచ్చారు అని. దేనికి? రావణ సంహారం చేయడానికి. కాబట్టి ఇది మనకి దగ్గరలో జరిగిన రామాయణం. దీని తర్వాత ఇది ఈ మన్వంతరంలో 71 మహాయుగాలు ఉంటాయి. ఇందులో మనం 28th లో ఉన్నాం. రెండవ రామాయణం ఇందులో జరగలేదు. కాబట్టి మనకి దగ్గరలో ఉన్న రామాయణం వాల్మీకి మహర్షి రాసిన రామాయణం. అది మనం ప్రామాణికంగా తీసుకోవాలి. సో మనకి
రామాయణానికి ఎంత గ్యాప్ ఉంది అంటే ఎంత ఇయర్స్ అయిపోయింది రామాయణం జరిగి అని అంటే, మీరు మహాయుగాల టైం లైన్ తీసుకుంటే ఒక మహాయుగం అంటే 4 యుగాస్ అని చెప్పాను కదా. Yes, yes. సో 4 యుగాస్ కలిపితే 43,20,000 ఇయర్స్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ నుంచి ఇలా ఇంటూ 4 వేసుకోండి, అంటే వెనక్కి 24th మహాయుగంలో జరిగింది కదా, Okay. అలా లెక్కేసుకుంటే 1,92,00,000 ఇయర్స్ దాకా వస్తుంది అన్నట్టు రామాయణం జరిగి. 1 crore 92,00,000 ఇయర్స్ అయింది రామాయణం జరిగి మనకి ఇప్పుడు. మనకి కృష్ణుడు వచ్చింది 5,000 సంవత్సరాల క్రితం, Oh. రాముడు వచ్చింది 1,92,00,000 సంవత్సరాల క్రితం. వాయు పురాణం ప్రకారం మనకి పురాణాలు ప్రామాణికం, ఎందుకంటే శృతి స్మృతి రెండు ఉంటాయి. మళ్ళీ వీళ్ళు అంటారు 10,000 సంవత్సరాల కిందట రాముడు వచ్చాడు, తర్వాత 5,000 సంవత్సరాలకు శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చాడు అని అంటారు. ఇది నీలేశోక్ గారు ఉన్నారు కదా, ఆస్ట్రానామికల్ యూనిట్స్ ప్రకారంగా తాను లెక్క చేశారు అన్నట్టు. ఏది రాముడు ఏ టైంలో పుట్టారు, ఏ ముహూర్తంలో పుట్టారు అనేది మనకి ఒక లెక్క ఉంది రామాయణంలో. దాన్ని బట్టి అయినా 12,000 ఇయర్స్ వరకు వెళ్ళారు. కానీ ఒకటి మనం గమనిస్తే ఈ రోజు వచ్చిన ముహూర్తం రేపు రాదని లేదు కదా, మనకి పురాణాలు ప్రామాణికం. ఆయన 12,000 ఇయర్స్ వరకు వెళ్ళగలిగారు. 1,92,00,000 సంవత్సరాల క్రితం ఎవరైనా వెళ్ళగలిగి ఆ ముహూర్తం మ్యాచ్ అయ్యేటట్టు చేస్తే అప్పుడు తెలుస్తుంది వాయు పురాణం మనకి ప్రామాణికం కాబట్టి రాముడు వచ్చింది 1,92,00,000 సంవత్సరాల క్రితము అని చెప్పి ఛాన్సెస్ ఉన్నాయి కదా. Yes, yes. ఇక్కడ ఎవరేం చెప్పినా సరే 12,000 ఇయర్స్ అని చెప్పినా, 10,000 ఇయర్స్ అని చెప్పినా, రామసేతు లింక్ వేసుకొని 7,000 ఇయర్స్ అని చెప్పినా, నేను పురాణం ప్రకారం చెప్పిన, Okay. నేనైనా సరే రాముడు ఇక్కడ ఉన్నాడు, ఈ నేల మీద నడిచాడని మాత్రమే నేను ప్రూవ్ చేస్తున్నా. అతను కూడా అదే ప్రూవ్ చేస్తున్నాడు. మనకి టైం లైన్ అర్థం కాదు కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు జనాలు. కానీ అందరూ ట్రై చేసేది రామాయణం ఇక్కడ జరిగింది, రాముడు ఇక్కడ నడిచాడని చెప్పడానికి. దానికి మనం సంతోషించాలి. అంతే అండి. ఇది ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రతి మన్వంతరంలో ఒక రామాయణం కొంత డిఫరెంట్ గా, కొంతనే డిఫరెన్స్ ఉంటుందా, చాలా డిఫరెన్స్ ఉంటుందా అండి? డిఫరెన్సెస్ ఉంటాయి. ఎందుకు అని అంటే అక్కడ రావణాసురుడు అడిగిన వరం ఏంటో, అప్పుడు రాముడి క్యారెక్టర్ ఏంటో, అప్పుడు రాముడు పూర్ణావతారం అయ్యుండి, ఇప్పుడు రాముడు పూర్ణావతారం, అప్పుడు పరిపూర్ణావతారం కృష్ణుడి లాగానే వచ్చి ఉండొచ్చు. రావణాసుడి చావు వైపుకి రావణాసుడిని రాముడే ప్లాన్ చేసి తీసుకెళ్ళొచ్చు, అది కూడా చెప్పలేం కదా. సో ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి దగ్గరలో ఏదైతుందో అందులో రావణాసురుడు అనేవాడు చాలా వర్స్ట్ ఫెలో. ఓకే, ఎస్ ఎస్. ఇప్పుడు మనకు రీసెంట్ గా సినిమాలో చూస్తే ఏదో అతను సినిమా వచ్చింది చూడండి, ఆదిపురుష సినిమాలో అతను వాహనం గబ్బిలం మీద రావడము, రాముడేమో ఇట్లా వెతుక్కుంటూ వెళ్ళడం, అంత సింపుల్ గా. ఈజ్ ఇట్ ట్రూ? అంటే ఏదైనా కల్పాంతరం ఇట్లాంటి జరిగిందండి? కపిలం అయితే ఎవడి వాహనం కూడా కాదు. మనకి వాల్మీకి రామాయణం ప్రకారం రావణాసురుడు వచ్చింది గాడిదలు పూంచిన రథంతో అని చెప్తారు. ఏదండి? గాడిదలతో పూంచిన రథంతో. రథంకి గుర్రాలు ఉంటాయి కదా, అవును. గాడిదలు ఉన్న రథంతో వస్తాడు అన్నట్టు సీతాపహరణం చేయడానికి. పుష్ప విమానంలో వస్తారని చెప్పి అంటారు కదా. పుష్ప విమానంలో రాడు, ఎందుకంటే ఇట్లాంటి చిల్లర పనులు చేయడానికి పుష్ప విమానం ఒప్పుకోదు. ఓకే, ఎస్ ఎస్. దానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అది ధర్మం ఉన్నప్పుడు మాత్రమే, లేకపోతే దానికి సెట్ ఆఫ్ రూల్స్ ఏవైతే ఉంటాయో అది అతిక్రమించకుండా ఉన్నప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది. ఇట్లాంటి పనులకు అది పనిచేయదు, అందుకే తీసుకురాడు. రావణాసుడు స్వయంవరంకి వస్తాడు కదా, సీతా స్వయంవరంకి వస్తాడని చెప్పి రామాయణం ఉంది. ఈ మన్వంతరంలో అతను పుష్ప విమానంలోనే వస్తాడు అక్కడికి అని చెప్పేసి అంటారు. ఈజ్ ఇట్ ట్రూ? నేను ఎన్ని ప్రవచనాలు విన్నా సరే సీతమ్మ స్వయంవరానికి రావణాసురుడు వచ్చినట్టు లేదు, మరి ఎక్కడా లేదు, ఎవరు చెప్పలేదు. లేకపోతే తాగంటి గారు ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు కదా, చెప్పలేదు. ఇది ఎట్లయిపోతుంది అంటే సినిమా ఇండస్ట్రీలో కొంచెం దానికి ఒక బ్యూటీ రావడం కోసం ఏం చేస్తారంటే రావణాసుడు ఎత్తి ఆ శివధనుసుని అటు ఇటు చేసి అది ఇంటికి వెళ్ళి అవమానం ఫీల్ అయ్యి నీ భక్తుడిని నేను ఎత్తలేకపోయినా నీ శివధనుసుని ఫీల్ అయినట్టుగా సినిమాలో కొన్ని చూపించారు చూడండి. అదే అప్పుడు నువ్వు అంటే శూర్పణకు కూడా తర్వాత తను వెళ్ళి అన్న నువ్వు అప్పుడు స్వయంవరానికి వెళ్ళావు కదా, నువ్వు తనని పొందలేకపోయావు, ఇప్పుడు అడవికి వచ్చింది ఆమె, నువ్వు వెళ్ళి తీసుకురని చెప్పేసి. సో ఇవంతా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎందుకు వీళ్ళు ఇచ్చారండి ఇవంతా? ఈజ్ ఇట్ ట్రూ? 100% ఫాల్స్ కదా. సో ఇప్పుడు శూర్పణకి చెప్పింది అనుకుందాం, నువ్వు ఎక్కడైతే స్వయంవరంకి వెళ్ళావు అక్కడ నువ్వు దక్కించుకోలేకపోయావు కాబట్టి ఆమె ఇక్కడ వనవాసానికి వచ్చింది, ఆమె వల్లే నా ముక్కు ఇట్లా చెవులు కొయ్యబడ్డాయి సంథింగ్ అని ఇలా చెప్పింది అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? శివధనుస్సునే ఎక్కువ పెట్టలేని వాడిని నేను అంటే ఎవరు? రావణాసురుడు. కానీ శివధనుస్సుని ఎక్కువ పెట్టిన వాడు సీతమ్మని పెళ్లి చేసుకున్నాడంటే నేను పోవద్దే వాని దగ్గరికి అని చెప్పాలి. చెప్పాడా? రావణాసుడు కోరుకున్న వరం ఏంటి? నాకు అసలు సాగుండొద్దు అనుకోండు, తపస్సు చేసిండు. బ్రహ్మదేవుడు ఏం చెప్పారు? పుట్టిన ప్రతి ఒక్కడు చచ్చిపోవాలి కాబట్టి నువ్వు కోరుకున్న కోరిక తప్ప ఇంకొకటి కోరుకో అని చెప్పిండు కదా. అందుకే ఏం చేసిండు? మనుషులని ఎక్సెప్షన్ లాగా పెట్టుకున్నాడు. ఎవరు? బ్రహ్మదేవుడు అడగలేదు. మనుషులు ఎంత మీరు వీళ్ళందరూ నన్ను ఏం చేయనప్పుడు మనుషులు ఏం చేస్తారు? తుచ్చమని మాట్లాడినందుకు రామావతారం పరిపూర్ణ మానవుడిగా వచ్చారు. మానవ జాతి గొప్పతనం చెప్పడానికి, రావణ సంహారం కోసం కాదు ఆయన వచ్చింది, మానవ జాతి గొప్పతనం చెప్పడానికి వచ్చాడు.
సో ఇప్పుడు ఇక్కడ శివధనస్సుని ఎక్కువ పెట్టలేకపోయాడు సినిమాల ప్రకారం అనుకుందాం, ఎక్కువ పెట్టలేదు. కానీ వీడికైతే కొంచెం కాన్షియస్ గా ఉన్నాడైతే ఏం చేయాలి? రాముడు ఎక్కువ పెట్టాడు శివధనస్సుని అంటే రాముడు నాకన్నా పరాక్రమవంతుడని రావణాసుడికి తెలిసి ఉండాలి కదా. మరి అట్లాంటప్పుడు శూర్పణఖకి ఏం చెప్పాలి? ఆ ఒక్క ఆడదాంతో నా చావు వస్తుంది, వదిలేసే మిగతా ఏమనుంటే తర్వాత చూసుకుందామని చెప్పాలి. చెప్పాడా? లేదు. కానీ ఏం చేసిండు? సీతమ్మని అపహరించడానికి వచ్చిండు. ఇక్కడ ఏంటిది? మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్దాం. శూర్పణఖ వచ్చింది కదా, వచ్చినప్పుడు ఫస్ట్ రావణాసుడి దగ్గరికి వెళ్ళాను ముక్కు చెవులు పోయించుకున్నాక. కరుడు అని ఇంకొక అన్ను ఉంటాడు, అదే అక్కడే పరిపాలన చేస్తా ఉంటాడు. అతని దగ్గరికి వెళ్తది. అతని దగ్గరికి వెళ్ళి ఉన్నప్పుడు ఆయన ఏమంటాడు, నల్లతాచుప్రాం లాంటి నిన్నెవడే నీ దగ్గరికి వచ్చింది చావునెత్తుక్కుంటూ అని అంటాడు అన్నట్టు. ముగ్గురిని పంపిస్తాడు. ఫస్ట్ ముగ్గురిని ఒకటే బాణంతో రాముడు చంపేస్తాడు. ఏమొస్తుంది, రాముడు ఎట్లా చచ్చిపోతాడో చూద్దామని ఆనందంతో. దాని తర్వాత ఏమవుతుంది, మళ్ళీ పోయి ఏడుస్తుంది. ఈసారి 14,000 మంది కరదూషణులతో యుద్ధానికి వస్తాడు కరుడు. ఈయన శూర్పణఖకి అన్ననే అవుతాడు. తండ్రి ఒకళ్ళే, తల్లి వేరు. అలా అన్న అవుతాడు కాబట్టి ఇక్కడికి అవుతుంది అన్నట్టు. వస్తాడు 14,000 మందితో. 14,000 మందిని 1:12 నిమిషాల్లో రాముడు ఎప్పుడు బాణం తీసాడు, ఎప్పుడు ఎక్కువ పెట్టాడో కూడా తెలియకుండా చంపేస్తాడు అన్నట్టు. ఇది పోయి శూర్పణఖ రావణాసుడికి చెప్తుంది. రాముడి పరాక్రమం విన్న రావణాసురుడు మొగోడై ఉంటే డైరెక్ట్ రాముడితో వచ్చి యుద్ధం చేసి సీతమ్మని ధైర్యంగా తీసుకొని వెళ్ళాలి. కానీ ఏం చేశాడు, ఒకసారి రాముడి గురించి వీడు విన్నాక శూర్పణఖ నోడితో అది భయమైంది. సో నేను యుద్ధం చేయలేను అని అనుకున్నాడు కాబట్టి మారీచుని పంపించాడు. నిజంగా రావణాసుడు ముల్లోకాలని జయించిన వాడైతే మరి రాముని జయించొచ్చుగా. ఒక్క రాముడే కదా, అడవిలో ఇంకెవరున్నారు? లక్ష్మణుడు, రాముడు రావణాసుడితో యుద్ధం చేసేటప్పుడు ఏం చెప్తారు? రాముడు లక్ష్మణుడికి, నువ్వు అవసరం లేదు, నేనే యుద్ధం చేస్తా, నువ్వు సీతమ్మని జాగ్రత్తగా కాపాడు అని చెప్తారు. ఎందుకంటే కరదూషణంతో యుద్ధం చేసేటప్పుడు అదే చెప్పారు. సో ఒక్కడే యుద్ధం చేయగలుగుతాడు. ఆ పరాక్రమం రాముడికి ఉంది కాబట్టి రావణాసుడికి భయమైంది, పడ్డది లిటరల్లీ. అందుకే సీతమ్మని రాముడు లేకుండా చేసి అపహరణ చేసి ఆడుమోగడం ఏంటి అంటే ఇప్పుడు ఈ రావణాసుడికి ముందే తెలుసు కదా నీకు చావు కూడా వచ్చేది ఒక స్త్రీ వల్లనే వస్తుందని చెప్పేసి అన్నారు. ఈజ్ అ గుడ్ ఆస్ట్రాలజర్ కూడా రావణాసుడు అని చెప్పి అన్నారు కదా. దెన్ ఈ నో కదండి, దెన్ ఆయన తెలిసి కూడా మళ్ళీ ఎందుకు సీతమ్మని అపహరించడానికి వచ్చాడు అతను? మాయ అనేది ఒకటి ఉంటది. మనని కామము ఇది ఉన్నప్పుడు మాయ అనేది కప్పేస్తుంది. మనం ఏం చేస్తున్నామో మనకి తెలియకుండా చేస్తుంది. ప్లస్ ఇంకొకటి, 4 వేదాలు చదువుకున్నాడని చెప్తాం కదా, కాబట్టి ఆస్ట్రాలజీ కూడా వచ్చి ఉంటది ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే బ్రాహ్మణుడు కాబట్టి. సో కానీ వాడి సావు ఎలా వస్తుందో వాడికి తెలుసు. అయినా సరే సీతమ్మని అపహరించి తెచ్చుకున్నాడు. అంటే ఇక్కడ వాడు ముహూర్తం పెట్టుకున్నట్టు కాదు, వాడి కామానికి లొంగి సీతమ్మని అపహరించి తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న వాడిని ఇక్కడ ఎందుకు హీరో చేస్తున్నారంటే, రాముడేమో సీతమ్మని వదిలిపెట్టాడు దక్కించుకొని కూడా, అంటే రావణ సంహారం తర్వాత తెచ్చుకొని కూడా మళ్ళీ దూరం చేసుకున్నాడు. కానీ రావణాసుడు ఎంత దయాహృదయుడు అంటే సీతమ్మని ఎత్తుకొని వెళ్ళినా కూడా అనుభవించలేదు అని చెప్తారు. అయితే సింపుల్, మన ఇంట్లో ఒక ఆడపిల్లని ఎవడో వచ్చి ముట్టుకున్నా లేదో ఇలా ఒక 2 సెకండ్లు స్టేర్ చేసినా కూడా పోయి గల్ల పట్టుకొని కొడతాం కొంచెం తేడా కొట్టిందంటే. అలాంటిది మొగుడు ఇంట్లో లేకుండా చేసి ఎత్తుకెళ్ళినోడిని దయాహృదయుడు ఎట్లా అంటాం? ఇంట్లో పెళ్ళాం లేదా? ఉంది. ఆమె పతివ్రత. సీతమ్మ ఎంత అందగత్తెనో ఆమె అంతే అందంగా ఉంటారు. సీతమ్మ ఎంత పతివ్రతనో ఆమె అంతే పతివ్రత. అలాంటి ఆమె ఒకటి ఇంట్లో ఉన్నప్పుడు ఇంకొక ఆమె మీద వీడికి కామం ఎందుకు కలిగింది? అలాంటోడు మంచోడు ఎట్లా అవుతాడు? ఇంట్లో ఉన్న ఆడపిల్లని ఎవరన్నా చూస్తేనే మనం కోపం వస్తుంది, కొట్టాలనిపిస్తుంది. ఇచ్చారు తన ప్రమేయం లేకుండా ముడితే, ఇంకొకసారి ఏ స్త్రీ అయినా ముడితే ఎవరో గంధర్వకన్నా ఏదో తను చెడచడం వల్ల, తను ఇచ్చిన శాపం వల్ల అతను ముట్టలేదు సీతమ్మని. సీతమ్మ అంతకు సీతమ్మ ఒప్పుకునేంత వరకు అందుకని ముట్టలేదు అని అంటారు. కాదండి, ఆడికున్న శాపం అది కాదు. శాపం ఏముంటదంటే, పుంజక స్థల అని ఒక అప్సరసు ఉండదు, ఆమెను అనుభవిద్దామని చూస్తాడు. అదొకటి. సాక్షాత్తు శక్తి స్వరూపమే వేదవతి అమ్మవారిగా వస్తారు, ఆమెను ఇలానే చేద్దాం అనుకుంటాడు, చేస్తాడు. అక్కడ ఒకటి పడుతుంది. దాని తర్వాత రంభ ఉంటారు కదా, నలకూబరుడి లవర్ ఉంటది, తను ఆమెను బలవంతంగా అనుభవించుదామని చూసినప్పుడు నలకూబరుడు పెట్టిన శాపం ఏంటంటే, నువ్వు ముట్టుకుంటే కాదు, బలవంతంగా ఒక ఆడదాన్ని అనుభవించినప్పుడు నువ్వు చచ్చిపోతావు అని, ముట్టుకున్నప్పుడు చచ్చిపోతావు అని శాపం ఉందనుకోండి, మండోదట ముట్టుకున్నప్పుడే చచ్చిపోవాలి వాడు. అంతే కదా, మరి ఎందుకు చచ్చిపోలేదు? అక్కడ ఏం చెప్పాలి, నీ పిల్లాన్ని తప్ప అన్న శాపం ఏం లేదు కదా. ఆడదాన్ని ముట్టుకుంటే నువ్వు చచ్చిపోతావు అన్నప్పుడు అక్కడ భార్యను ముట్టుకోగానే చచ్చిపోవాలాడు, అది చచ్చిపోలేదు. శాపం ఏంటి అని అంటే, ఏ ఆడదానైనా వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ ఇష్టం లేకుండా బలవంతంగా అనుభవిస్తే నువ్వు చచ్చిపోతావని, తల వ్రక్కలే చచ్చిపోతావని.
మరి ఇదే రావణాసురుడు సీతమ్మని తీసుకొని వెళ్ళిండు. మరి అనుభవిస్తే చచ్చిపోతున్నా నాకు తెలుసు కదా, వాడికి కావాల్సింది ఏంటి? చావు. చావు ఉండకపోవడం వాడికి కావాలి. మరి ఏం చేశాడు? ఎలా అయినా లొంగ తీసుకోవడానికి అక్కడ పెడతాడు లంకలో, అశోకవనంలో పెట్టినప్పుడు 500 మంది రాక్షస స్త్రీలను 24 గంటలు ఒకటే భజన చేయాలి. రావణాసుడు తోపు, రావణాసుడు తురుము, నువ్వు ఆడుతో పడుకో. హాఫ్ మినిట్ 10 సెకండ్స్ వినాలన్నా చిరాకు వస్తే అట్లాంటి మాటలు సీతమ్మ సంవత్సరం విన్నది వాడి దగ్గర. ఈడు మంచోడు ఏంటి? ఎవడన్నా మాట్లాడతాడా? ఇంటికి సరే అండి, మంచోడే రావణాసుడు అనుకుందాం. ఇంట్లో అమ్మనో అక్కనో చెల్లినో ఎవడని ఎత్తుకుపోయాడు, పెళ్ళాన్ని ఎత్తుకుపోయాడు. రావణాసుడు లాంటి గొప్పోడు నా పెళ్ళాన్ని ఎత్తుకుపోయాడు, నా అమ్మని ఎత్తుకెళ్ళాడు, నా చెల్లిని ఎత్తుకెళ్ళాడు అని సంతోషపడతాడా? లేకపోతే వెళ్ళి పగలగొడతాం అనుకుంటాడా? రావణ అదే కదా చేసింది. సో సీతమ్మని అపహరిస్తేనేమో మీ ఇంట్లో ఆడపిల్ల కాదు కాబట్టి రావణాసుడు హీరో, మీ ఇంట్లో ఆడపిల్లని ఎవడైనా జస్ట్ ఇలా చూస్తే నీకు తప్పు అనిపిస్తుంది కాబట్టి వాడు నీకు విలన్. అది ఎలా పాసిబుల్? ఇక్కడ ఎవరైనా మనం సీత అని అంటామా, సీతమ్మ అని అంటాం. ఈ అమ్మ అనే పదము ఇంకొక దేవతకి ఎక్కడైనా పెట్టారా? ఎందుకు పెట్టారు? ఇక్కడ మా అమ్మతత్వం ఆమెలో ఉంది కాబట్టి. అందుకే కదా చంపగలుగుతుంది రావణాసురుణ్ణి. ఎందుకంటే ఆమె నరకాంత కాదు, అయోనిజ. తలుచుకుంటే చంపేస్తుంది. కానీ ఆమె పతివ్రత ధర్మంకి లొంగిపోయింది కాబట్టి నా భర్తే వచ్చి నన్ను కాపాడాలి అని అనుకుంది కాబట్టి ఆమె భరించింది. రాముడు వచ్చే వరకు వెయిట్ చేసింది. ఇంకోటి కూడా విన్నానండి, సీతమ్మ తల్లి వీళ్ళు అనుకున్నంత, వీళ్ళందరూ ఏమనుకుంటారంటే సీతమ్మ తల్లి చాలా సెన్సిటివ్ అది అని. సీతమ్మ తల్లి రాముడు వనవాసం పోయేటప్పుడు కూడా ఒక మంచి సటైర్ రాముడి మీద వేసిందంట. ఏం మగవాడికి ఇచ్చి పెళ్లి చేశారనుకున్నా నువ్వు ఇదే అని చెప్పాను. ఇస్ ఇట్ ట్రూ? 100%. అదే తను రాముడే అనిందంట సీతమాత, రావద్దు నువ్వు, అవసరం లేదు, నేను వెళ్తాను వనవాసానికి అని అంటే వెంటనే సీతమ్మ రాముడే అనింది. అది పెళ్ళైన కొత్తలోనే వేసింది సీతమ్మకు అంత ధైర్యం. పెళ్ళైన కొత్తలో కాదు, మళ్ళీ ఇక్కడ తప్పు. సరే, అది వనవాసానికి వెళ్లే ముందర. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మన దాంట్లో ఆడవాళ్ళకి డిస్క్రిమినేషన్ ఉందని వాగుతా ఉంటారు ఫెమినిస్ట్ లో. వాళ్ళకి ఇదే చెప్తున్నట్టు ఆన్సర్ ఏంటిది అని అంటే, పెళ్ళైనాక వెంటనే వనవాసానికి వెళ్ళరు సీతమ్మ రాముడు. పెళ్ళైనాక 12 సంవత్సరాలు మేము అయోధ్యలో అన్ని ఋతువుల యందు భోగం అనుభవించాం హనుమ అని చెప్పి సీతమ్మనే చెప్తారు. ఎక్కడ? సుందరకాండలో. అంటే ఇక్కడ మీరు చూడండి, పెళ్ళైనాక 12 years ఇక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు పట్టాభిషేకం చేద్దామని అనుకుంటారు దశరథుడు. తర్వాత రోజు పిలిచి వనవాసం చేయాలి అని చెప్తారు. అప్పుడు రాముడు సీతమ్మని రమ్మని చెప్పారు. ఎందుకంటే వనవాసం చేయాల్సింది ఆయన ఒక్కడే కాబట్టి, ఆయనకొక్కటికే అది ఉంది కాబట్టి. భర్త లేకుండా నేను ఉన్నాను కాబట్టి వస్తా అంటది ఆమె. రాముడు చాలా చెప్తాడు వద్దు 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 అని. ఎంతకీ వినదు సీతమ్మ. ఇప్పుడు భర్తను ఒప్పించాలి అని అంటే మంచి చెప్తే తింటలేడు, కొంచెం అగ్రెసివ్ అవ్వాలి. ఏమంటదంటే, నేను ఇన్ని రోజులు పెళ్లి చేసుకున్నా, ఒక మోగొండ అనుకున్నా కానీ ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకున్నా, నాకు ఇప్పుడే అర్థమైంది అంటది. అప్పుడు రాముడు కొట్టాడా? కొట్టలేదే. ఎందుకంటే ఆమె అన్న మాట గట్టిగా ఉన్నా సరే, హార్ష్గా ఉన్నా సరే, ఆమె అన్న దాంట్లో అంతరార్థం ఏంటో రాముడికి అర్థమైంది. నన్ను వదిలిపెట్టి ఉండలేకపోతుంది అని అనుకున్నాడు కాబట్టి వెళ్ళింది. ఇప్పుడు 12 సంవత్సరాలు అయోధ్యలో ఉన్నప్పుడు, అయోధ్యలో చెప్పాను కదా 12 years ఉన్నప్పుడు రాముడి ద్వారా టార్చర్ అనుభవించింది అనుకోండి సీతమ్మ, వనవాసానికి పోదు. అంతే, అమ్మయ్య నా దరిద్రం పోయింది, 14 సంవత్సరాలు నేను ఫ్రీ ఉండొచ్చు అయోధ్యలో అనుకోవాలి. మనం అట్లా అనుకుందా? మరి ఆమెకి రాముడితో ఎలాంటి ప్రాబ్లం లేనప్పుడు మనం ఎప్పుడు రాముడిని క్వశ్చన్ చేయడానికి? ఈ నోస్ ఎవ్రీథింగ్ అండి. ఇంకొక విషయం ఏంటంటే, లక్ష్మణ్ రేఖ దాటినప్పుడు వచ్చిన తర్వాత నువ్వు లక్ష్మణ్ రేఖ దాటకపోయి ఉంటే ఇట్ నెవర్ దాని గురించి ఆర్గ్యుమెంట్ అనేది రాలేదు. దాన్ని కూడా తెలుస్తుంది కదా, వాట్ ఆర్ రెస్పెక్ట్ అతను ఇచ్చేవాడు సీతమాతకి అనేది. లక్ష్మణ్ రేఖ దాటావని దాని గురించి ఆర్గ్యుమెంట్ కానీ ఎప్పుడు కానీ మళ్ళీ ప్రస్తావన కూడా తాలేదు. యాక్చువల్ లక్ష్మణ్ రేఖ కాన్సెప్ట్ రామాయణంలో లేదు. ఓకే, అసలు లేదు. లక్ష్మణ్ రేఖ కాన్సెప్ట్ కానీ, రావణాసుడు మంచోడు కాబట్టి ముట్టుకోకుండా నేనని మాత్రమే లేపి తీసుకొని వెళ్ళాడని ఏదైతే సినిమాల్లో చూపెట్టారో, మొన్న వచ్చిన ఆది పురుషులో కూడా చూపెట్టారో, ఈ కాన్సెప్ట్ ఇందులో లేదు. ఇది వేరే రామాయణంలో ఉంటది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మనకి కూర్మ పురాణంలో ఛాయా సీత కాన్సెప్ట్ ఉంటది. రావణాసుడు లంకకి వెళ్ళింది సీతమ్మ కాదు, ఛాయా సీత. ఎప్పుడైతే లక్ష్మణుడికి గీస్తాడు, అది దాటి వెళ్ళినప్పుడు అందులోంచి అగ్ని వస్తుంది అని మనకి ఏదైతే సినిమాలో చూస్తామో, అది వాల్మీకి రామాయణంది కాదు, వేరే మన్వంతరంలో జరిగిన రామాయణం. ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్పాను మీకు, ఆ టైంలో రావణాసురుడు ఎలాంటి క్యారెక్టర్ తో ఉన్నాడో, అంటే పోయిన జన్మలో ఎలాంటి క్యారెక్టర్ తో ఉన్నాడో తెలియదు. సో ఆ టైంలో ఎలాంటి వరాలు కోరుకున్నాడు అవి కూడా మనం చూసుకోవాలి.
ఇవన్నీ హాఫ్ ఆఫ్ లింక్ ఆ మన్వంతరం రామాయణం, వాల్మీకి రామాయణం రెండు లింక్ చేయడం వల్ల రావణాసురుడు హీరో అయిపోయాడు అన్నట్టు జనాలకి. వాల్మీకి రామాయణంలో చాలా క్లియర్ గా ఉంటది. ఇద్దరు వెళ్తారు మారీచుడి దగ్గరికి. అంటే ఫస్ట్ రాముడు వెళ్తారు, దాని తర్వాత రాముడు చాలాసేపటి వరకు రాకపోతే మారీచుడు హా లక్ష్మణ హా సీత అన్నప్పుడు సీతమ్మ కూడా చాలా మాటలు అంటది. లక్ష్మణుడిది భరించలేక, ఎందుకంటే ఈయన వెళ్ళట్లేదు, రాముడికి ఏం కాదని లక్ష్మణుడికి తెలుసు, కానీ సీతమ్మకు ఒక భయం ఉంటది భర్త కాబట్టి. సో నేను హార్షిగా మాట్లాడితేనే లక్ష్మణుడు వెళ్తాడు అని చెప్పి హార్షిగా మాట్లాడితే లక్ష్మణుడు వెళ్ళిపోతాడు కొంచెం, కానీ లక్ష్మణుడు ఇక గీయడు. సీతమ్మ పర్ణశాలలో ఉంటది. రావణాసురుడు వస్తాడు గార్దిలతో పూంచిన రథంతో. అప్పుడు సన్యాసి లాగుస్తాడు. ఇక్కడ ధర్మ సూక్ష్మం చెప్తే చూడండి. వస్తాడు, వచ్చినప్పుడు సన్యాసి లాగొస్తాడు. సన్యాసికి ఉండే ధర్మం ఏంటి అని అంటే గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ ఇంట్లో మాత్రమే అడుక్కోవాలి. సీతమ్మ గృహస్థాశ్రమంలో ఉంది, వచ్చింది సన్యాసి. సో గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ దగ్గరికి కదా వచ్చాడు. ఈ ధర్మం రావణాసుడికి తెలుసు. ప్లస్ సీతమ్మ ఏం చేస్తుంది అంటే లోపలికి రండి అని చెప్పి లోపలికి పిలుస్తుంది, పర్ణశాలలోకి పోతాడు, ఆతిథ్యం ఇస్తుంటది. దాంట్లో క్లియర్ గా వర్ణిస్తారు. అయోధ్య నుంచి వెళ్ళేటప్పుడు నారచీరలు కట్టుకొని వెళ్ళారు కదా, మరి నగలు ఎక్కడి నుంచి వచ్చినాయి సీతమ్మకి అని అంటారు. రాముడికి మాత్రమే నారచీరలు. రాముడు అలా ఉన్నాడు కాబట్టి లక్ష్మణుడు నేను అలానే ఉంటా అంటారు తప్ప సీతమ్మకి అట్లాంటి ఆంక్షలు ఏం లేవు. సీతమ్మ కూడా అట్లనే ఉండాలి అని కైకేయి అన్నప్పుడు వశిష్ఠుడు వీళ్ళందరూ తిడతారు ఆమెని. సో నగలవన్నీ తీసుకొని వెళ్తుంది. పట్టు పీతాంబరం కట్టుకొని ఉంది అని చెప్పి కరెక్ట్ క్లీన్ ఒక వర్డే ఉంది రామాయణం. సో ఆతిథ్యం ఇస్తుంటది. ఈయన ఏం చేస్తుంటాడంటే సీతమ్మ అందరినీ వర్ణిస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి మళ్ళీ ధర్మం. సీతమ్మ వచ్చింది సన్యాసి కాబట్టి అనుమానించలేదు. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ ధర్మం ఏంటి అంటే సన్యాసిని అనుమానించొద్దు. సో ఆమె ఏంటిది, వచ్చింది రావణాసురుడు వెళ్ళి సన్యాసి అనుకుంది. ఒక సన్యాసి ఒక ఆడదాన్ని వర్ణిస్తున్నాడంటే సీతమ్మ ఏమనుకుందంటే ఈయన అన్నిటికీ వదిలేసి ఉంటాడు కదా, అన్ని త్యజించి ఉంటాడు కదా, సో నార్మల్ గానే పొగుడుతున్నాడేమో అని అనుకుంటది అన్నట్టు. నార్మల్ గానే రెస్పాండ్ అవుతుంది. దాని తర్వాత ఏం చేసి అక్కడితో ఆగాడు. ఇంకా లొంగ తీసుకోవడానికి రాముడిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. నేను ముల్లోకాలను జయించిన, నువ్వు నాతో ఉంటే ఈ సుఖాలు అనుభవించవచ్చు, ఆ సుఖాలు అనుభవించవచ్చు అని మాట్లాడిస్తాడు అన్నట్టు. ఆమెని పొగిడినంత సేపు ఆమె ఏమనదు, నార్మల్ గానే ఉంటుంది. ఎందుకంటే సన్యాసిని అనుమానించొద్దు కాబట్టి, అది ఆమె ధర్మం కాబట్టి. ఎప్పుడైతే రాముడిని తక్కువ చేసి మాట్లాడతాడో అప్పుడు రాముడి పరాక్రమం చెప్తుంది, రాముడు ఎలాంటోడో చెప్తుంది. ఇది నచ్చదు రావణాసురుడికి. ట్రిగ్గర్ అవుతాడు. ట్రిగ్గర్ అయి సీతమ్మని ఒక చేతితో జుట్టు ఒక చేతితో తొడల కింద చేయి పెట్టుకొని తీసుకొని వెళ్ళి రథంలో కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్తాడు. ఇది వాల్మీకి రామాయణంలో ఉంది. సో ఇక్కడ మనం వేరే మన్వంతరంలో జరిగిన రామాయణం ఏదైతే కూర్మ పురాణంలో ఉంటుందో ఛాయా సీత కాన్సెప్ట్ అనేది, అది మనం ఇందులోకి ఎందుకు తీసుకోవద్దు అని అంటే ఇక్కడ వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలో సీతాభరణం గురించి పాయింట్ డీటెయిలింగ్ ఉంది. పాయింట్ డీటెయిలింగ్ ఇక్కడ ఉన్నాక మళ్ళీ కూర్మ పురాణం ఎందుకు పట్టుకోవాలి? మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ కూర్మ పురాణం మనం ఎందుకు తీసుకోవాలో కూడా చెప్తాను. ఒక దగ్గర రాముడు రావణాసుడు లంకకి వెళ్ళేటప్పుడు వారధి కడతారు కదా, అక్కడ రామేశ్వర శివలింగం రాముడు ప్రతిష్ఠించారు అని ప్రామాణికం వాల్మీకి రామాయణంలో ఉంది. యుద్ధకాండలో ఎప్పుడైతే యుద్ధం అయిపోతుందో సీతమ్మని తీసుకొని అయోధ్యకి రిటర్న్ వెళ్తున్నప్పుడు పుష్పక విమానంలో అప్పుడు రాముడు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రావణ సంహారం జరిగింది ఇక్కడ, కుంభకర్ణుని మేము ఇక్కడ చంపాము, అలా మొత్తం అందరి గురించి చెప్తూ ఇప్పుడు మనం వెళ్తుంటాం ఏదో జర్నీలు వెళ్తున్నప్పుడు చెప్తుంటాం కదా పక్కన వాళ్ళకి, ఇది నేను ఇంతకుముందు చూసా, ఇక్కడ ఇది బాగుంటది అని. అలానే సీతమ్మకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అన్నట్టు. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ ప్లేస్ గురించి చెప్తారు. అత్ర పూర్వం మహాదేవ ప్రసాదం అకరోత్ ప్రభు అని ఒక ఇది చెప్తారు అన్నట్టు. అత్ర పూర్వం మహాదేవ అంటే ఇంతకు పూర్వం మహాదేవుడు నన్ను ఇక్కడ అని, ప్రసాదం అకరోత్ ప్రభు అని అంటే ఇక్కడ నన్ను అనుగ్రహించారు అని. మేము సేతువు కట్టింది ఇక్కడి నుంచే, విభీషణుడు కూడా నన్ను కలుసుకుంది ఇక్కడే అని చెప్తారు అన్నట్టు. ఇక్కడ నేను ఒక్క నిమిషం, ఇక్కడ ప్రామాణికం ఉంది, రాముడికి పరమశివుడు అక్కడ అనుగ్రహించినట్టు. ఇక్కడ హింట్ మాత్రమే ఇచ్చారు వాల్మీకి మహర్షి. ఇప్పుడు దీనికి కంటిన్యూషన్ కూర్మ పురాణం నుంచి మనం ఎందుకు తీసుకోవాలి అని అంటే ఇక్కడ వాల్మీకి మహర్షి ఏదైతే చెప్పకుండా ఆపేశారో దాన్ని వ్యాసుడు కూర్మ పురాణంలో లింక్ చేశారు, కాంట్రడిక్ట్ చేయలేదు. అంటే మహర్షుల గొప్పతనం చూడండి. ఇక్కడ వాల్మీకి మహర్షి హింట్ ఇచ్చారు, నన్ను పూర్వం పరమశివుడు ఇక్కడే అనుగ్రహించారు అని చెప్పి.
సో ఇప్పుడు స్థల పురాణం చెప్పాలి కూర్మ పురాణంలో కాబట్టి కూర్మ పురాణంలో దాని స్థల పురాణాన్ని ఎక్స్టెండ్ చేశారు వ్యాసుడు. దాని తర్వాత స్కాంద పురాణంలో ఉంటది. సేమ్ ఇది. ఎందుకంటే ఇక్కడ ఇందాక ఏం చెప్పిన సీతాపహరణం మనకి పాయింట్ పాయింట్ డీటెయిలింగ్ తో ఇక్కడ ఉంది కాబట్టి కూర్మ పురాణంలో ఛాయా సీత కాన్సెప్ట్ మనం తీసుకోవద్దు, వేరే మన్వంతరంలో జరిగిన రామాయణం అనుకోవాలి. ఇక్కడ రామేశ్వర శివలింగానికి ప్రామాణికం ఒక శ్లోకం ఇచ్చారు, దాన్ని కంటిన్యూ చేయలేదు వాల్మీకి మహర్షి. కాబట్టి దాని కంటిన్యూషన్ కూర్మ పురాణంలో వ్యాసుడు రాశారు కాబట్టి మనం అక్కడి నుంచి తీసుకుంటాం. ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎలా లింక్ చేసుకోవాలి అనేది. ఇక్కడ లేనప్పుడు మనం అక్కడ తీసుకోవాలి, ఇక్కడ ఆల్రెడీ ఉన్నప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయాలి, అది ఇంకొక మన్వంతరంలో జరిగిన రామాయణం అనుకోవాలి. సెకండ్ థింగ్, 24,000 శ్లోకాల్లో రామాయణం రాసిన వాల్మీకి మహర్షి తన గురించి తాను ఎక్కడ రాసుకోలేదు 24,000 శ్లోకాల్లో కూడా. మరి అప్పుడు మీకు డౌట్ వస్తుందిగా, మొత్తం చదువుతారు రామాయణం, అరే ఇంత రాసిండు ఈ వాల్మీకి మహర్షి ఎవరు, అసలు ఈయన గురించి ఏడు ఉంటది అని డౌట్ రావాలి. దాని గురించి ఎక్కడ ఉంటుందో తెలుసా, స్కాంద పురాణంలో ఉంటది. సో వాల్మీకి మహర్షి గురించి స్కాంద పురాణంలో ఉంటాయి. ఎందుకు ఇక్కడ వాల్మీకి మహర్షి రామాయణంలో వాల్మీకి మహర్షి గురించి లేదు కాబట్టి స్కాంద పురాణంలో ఉంది కాబట్టి మనం తీసుకుంటున్నాం. ఈ స్కాంద పురాణంలో వ్యాసుడికి డౌట్ వస్తుంది, సనత్ కుమారుడిని అడుగుతారంట, ఇంత రామాయణం రాసే సమర్థత వాల్మీకి ఎట్లా కలిగింది, బోయవాడు అని అంటారు కదా అన్నప్పుడు సనత్ కుమారుడు చెప్తారు అన్నట్టు వాల్మీకి మహర్షి చరిత్ర. అంటే ఇక్కడ లేనప్పుడు మనం అక్కడి నుంచి తీసుకోవాలి, ఇక్కడ ఉన్నప్పుడు దాన్ని దీంట్లో లింక్ చేసి ఇంకొక స్టోరీ యాడ్ చేసి ఎవరినో హీరోని చెప్తారు. ఇది అర్థం చేసుకోవాల్సిందే పురాణాలని మన్వంతరాల టైం లైన్స్ ని. ఇంకొకటి అంటే నేను రీసెంట్ గా తెలిసిన విషయం అంటే ఇప్పుడు మనం చూస్తున్న లంక కాదు, మాల్దీవ్స్ సైడ్ అంటే ఇటుపక్క రామేశ్వరం కొంచెము అదే, ఎందుకంటే మనకు కంప్లీట్ గా దాంట్లో హనుమాన్ చాలీసాలో నీట్ గా మెన్షన్ చేసింది యోజనాలతో పాటు. అంటే మళ్ళీ వీళ్ళు అడుగుతారు రామసేతు ఎందుకు లేదంటే నేను విన్నది చెప్తున్నా అండి, అక్కడ మొత్తం సమారమైనా కూడా తర్వాత రాక్షసులు మిగిలే ఉన్నారు, ఆ రామసేతు బ్రిడ్జ్ ద్వారా వస్తారని చెప్పేసి ఆ రామసేతుని కూల్చేయడం జరిగింది శ్రీరామచంద్రమూర్తి. ఇస్ ఇట్ ట్రూ? దీనికి కూడా వేరే పురాణంలో మనకి ఆన్సర్ ఉంటుంది. ఏది, రాముడు ఇంకా అవతారం చాలించేటప్పుడు విభీషణుడిని కలుసుకుంటారంట. సో కలుసుకున్నప్పుడు ఇలా కన్వర్సేషన్ జరుగుతుంది కదా ఇద్దరి మధ్యలో, అప్పుడు ఇంకా రాక్షసులు మిగిలినారు కాబట్టి ఈ బ్రిడ్జ్ ద్వారా వాళ్ళు అక్కడికి రాగలుగుతారు, కాబట్టి మీరే దీన్ని ఇది చేయండి అని చెప్తే రాముడు 3 బాణాలతో దాన్ని పగలగొట్టేస్తారు ఆ బ్రిడ్జిని అని చెప్తారు. సో ఇది వేరే పురాణంలో ఉంది, మనకి ఇది దీంట్లో లేదు కాబట్టి అందులో నుంచి తీసుకుంటున్నాం. ఎందుకు అని అంటే ఇందాక చెప్పిందే ఎగ్జాంపుల్ అదొకటి. ఇంకొకటి శ్రీలంక లంక ఎందుకు కాదు అని అంటే అసలు ఇక్కడ రామాయణంలో మెన్షన్ చేసిన డైమెన్షన్స్ శ్రీలంక మ్యాచ్ అవ్వదు. ఇక్కడ రావణాసురుడి లంక ఏంటి, హనుమంతుడు ఎన్ని యోజనాలు ఎగిరారు, 100 యోజనాలు ఎగిరారు, లంఘించారు కదా లంకకి. శ్రీలంక ఎంత హార్డ్లీ 18-20 కిలోమీటర్స్ లో మనకి కనిపిస్తుంది అని చెప్తారు రామేశ్వరం దగ్గర నుంచి ఉంటే. అంటే టెక్టానిక్ ప్లేట్స్ కదిలి అది ఇక్కడికి వచ్చింది అనుకుందామా అంటే అట్లా కూడా లేదు, అది కంటిన్యూగా ఇండియాతో ట్రావెల్ చేస్తూనే ఉందంట. దీని మధ్యలో కూడా ఒక బ్రిడ్జ్ ఉంది కదా అని డౌట్ వస్తుంది. సింపుల్, ఇప్పుడు రాముడు కట్టింది ఏదైతే బ్రిడ్జ్ ఉందో రాముడే దాన్ని ధ్వంసం చేసేసాడు. ఆ ధ్వంసం చేసిన దాన్ని ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని శ్రీలంకకి మనకి మధ్యలో కూడా కనెక్షన్ ఉండడానికి ఒక బ్రిడ్జ్ తయారు చేసి ఉండొచ్చు, అలా కూడా తీసుకోవచ్చు, స్కోప్ ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా 1,000 సంవత్సరాల కింద somebody will be get inspired. అంతే. ఇంకొకటి ఏంటంటే నాకు ఒకరు చెప్పింది, రావణాసుడు లంక ఏదైతే ఉందో దాన్ని కట్టడానికి ఈ సింహల ద్వీపం నుంచి కూడా మెటీరియల్ తీసుకెళ్లారు అని ఉందంట పురాణాస్లో. సో అంటే మీరు ఆలోచించండి, కనెక్షన్ అనేది ఇండియాకి శ్రీలంకకి ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడున్న శ్రీలంకకి. కానీ ఇది రావణాసుడి లంక కాదు. రావణాసుడి లంక డైమెన్షన్స్ ఏంటంటే ఇలా 100 యోజనాస్ ఉంటాయి, ఇలా 30 యోజనాస్ ఉంటాయి. ఒక యోజనం అంటే అప్రాక్సిమేట్ గా 13 కిలోమీటర్స్, ఇలా 1300 కిలోమీటర్స్, ఇలా 390 కిలోమీటర్స్. ఇది ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. కానీ దీన్ని మనం ఇగ్నోర్ చేయొద్దు, ఇది కూడా మనదే. ఎందుకు అని అంటే లంక కట్టడానికి దీంట్లో నుంచి మెటీరియల్ తీసుకెళ్లారు అని అంటే మన ఇండియాలో కూడా అక్కడ నుంచి ఇక్కడికి మెటీరియల్ వచ్చి ఉంటుంది, ఇక్కడ నుంచి అక్కడికి మెటీరియల్ వచ్చి ఉంటుంది. సో ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవ్వడానికి ఈ బ్రిడ్జ్ కూడా కట్టి ఉండొచ్చు, అలా కూడా తీసుకోవచ్చు. ఇంకొకటి ఏమన్నారంటే ఆంజనేయ స్వామి లగ్నించాడు అని ఒక్కసారిగా దూసుకెళ్ళాడు అని. బట్ కొన్ని పురాణాల్లో ఏముందంటే స్విమ్మింగ్ లో తను స్విమ్ చేసుకుంటూ వెళ్ళాడని చెప్పేసి అన్నారు. విచ్ వన్ ఇస్ ట్రూ అండి? అతను గాల్లో ఎగరడం కరెక్ట్ అంటారు, లేదా అతను అదొక టైప్ ఆఫ్ స్విమ్మింగ్, దాని పేరు కూడా ఇప్పుడు నాకు మైండ్ లో రావట్లేదు. తను స్విమ్ చేసుకుంటూ వెళ్ళాడు అక్కడికి ఒక టెక్నిక్ ఆఫ్ స్ట్రోక్ తో అని చెప్పేసి అన్నారు.
విచ్ వన్ ఇస్ ట్రూ? గాల్లో వెళ్ళాడా, స్విమ్మింగ్ చేస్తూ వెళ్ళాడు? మనకి ప్రామాణికం వాల్మీకి మహర్షి రాసిన రామాయణమే. ఓకే. ఇందాక కూడా నేను చెప్పిన దీంట్లో ఆల్రెడీ మనకి చాలా డీటెయిలింగ్ ఉంది, పాయింట్ టు పాయింట్ డీటెయిలింగ్ ఉంది. పురాణాస్ నుంచి దీన్ని తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు ఓకే కదా, అంతే కదా. అంతే. సో లంఘించారన్నప్పుడు లంఘించారనే చెప్పాలి. ఎందుకు అని అంటే మనకి దాంట్లో వర్ణన కూడా ఉంటది. పైనుంచి వెళ్తున్నప్పుడు మైనాక పర్వతం సముద్రం నుంచి పైకి వస్తుంది ఆతిథ్యం ఇవ్వడానికి, అంటే పైనుంచే వెళ్ళినారు కదా. Okay. సముద్రం నుంచి వస్తే మౌంటైన్ పైకి రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒకప్పుడు కొండలకి రెక్కలు ఉంటుండే అని పురాణాస్ లో ఉంది. Yes, they used to move. దాన్ని ఇంద్రుడు కట్ చేశారని చెప్తారు. సో మైనాక పర్వతం మాత్రం సముద్రంలో ఉండిపోయిందని చెప్తారు. అప్పుడు దానికి సముద్రుడే చెప్తారు అనుకుంటా, హనుమంతుడు పైనుంచి వెళ్తున్నారు, నువ్వు ఆతిథ్యం ఈ హనుమంతుడికి అని. అప్పుడు పైకి లేస్తుంది. అప్పుడు హనుమంతుడు ఆతిథ్యం తీసుకోరు. ఓకే. ఎందుకు? ఆయనకి రామకార్యం ఇంపార్టెంట్, ఆతిథ్యం కాదు. అంతే. నేను స్వీకరించినట్టే అని అనేస్తారు అన్నట్టు. మళ్ళీ ఎక్కడ ఇంద్రుడు వస్తారో, ఎక్కడ రెక్కలు కట్ చేస్తారని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. సో అంటే గాలిలో ఎగిరినట్టే కదా, ఎగిరినట్టే. అంతే. అదే బహుశా వేరే మన్వంతరంలో అయిండొచ్చు, ఒక దగ్గర ఎక్కడ నేను చదవానండి, అంటే నాకు తెలియదు. ఇంకొకటి ఏంటంటే అలా ఎవరైనా రాశాడు అని అంటే ఆ శ్లోకం చందోబద్ధంగా ఉందా? శ్లోకం రామాయణంలో ఏదైతే ఉంటుందో అది మనం పాటలాగా పాడొచ్చు. అంటే సంగీతానికి ఏవైతే సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయో 24,000 శ్లోకాలు అలానే రాశారు అన్నట్టు. సో మీరు చెప్తున్న శ్లోకం కూడా అలా సంగీతానికి కట్టుబడి ఉండి ఆ సెట్ ఆఫ్ రూల్స్ పాటిస్తూ ఉంటే అప్పుడు మనం దాన్ని తీసుకోవాలా, ఎంతవరకు తీసుకోవాలో ఆలోచించాలి. లేదంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఇగ్నోర్ చేయడమే. ఎందుకంటే మన గురువుల గొప్పతనం అది. పద్యాలు రాసినప్పుడు కూడా శతకకర్త అని చెప్తాం మనం. ఎందుకు చెప్తాం? వాళ్ళు 100 పద్యాలు రాశారు కాబట్టి వేమన శతకము ఇట్లా చెప్తాం కదా. మనకి విభక్తులు ఉంటాయి, దుమువులు, ప్రథమ విభక్తి ఇట్లా ఉంటాయి కదా. సో మనకి చిన్నప్పుడు స్కూల్లో నేర్పించేవాళ్ళు ఒక పద్యం, ఉప్పు కర్పూరమ్మో ఏదో ఒక పద్యం ఇచ్చి కింద ఆ విభక్తులు రాయమనే వాళ్ళు అన్నట్టు. ఇది ఏ విభక్తిలో ఉంది పద్యం అనేది, ఆ అక్షరం అక్కడ పడాలి. లేదంటే వేరే మీనింగ్, వేరే అదే మీనింగ్ వచ్చే వేరే వర్డ్ ని వెతుక్కునేవాళ్ళు పోయం రాయడానికి. అలా 4 లైన్లు రాయాలి, అలాంటి 100 రాయాలి. అప్పుడే వాళ్ళు శతకకర్త అవుతారు. ఇన్ని సెట్ ఆఫ్ రూల్స్ పాటిస్తూ 100 పద్యాలు రాశారంటే వాళ్ళు ఎంత గొప్ప అయ్యి ఉంటారు. మళ్ళీ రావణాసుడు తాండవ స్తోత్రం, శివ తాండవ స్తోత్రం రాశారని అంటున్నారు. చెప్తాను. సో ఇక్కడ శతకకర్త అని అంటాం వాళ్ళని. మరి ఏ సెట్ ఆఫ్ రూల్స్ కూడా లేకుండా మనకి మంచి చెప్పడానికి వాళ్ళు వేలు కూడా రాయొచ్చు, కానీ ఎందుకు రాయలేదు? వాళ్ళు ఒక లాంగ్వేజ్ ఉంది, ఆ లాంగ్వేజ్ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, ఆ సెట్ ఆఫ్ రూల్స్ ని పాటిస్తూ రాశారు. అట్లనే మన ఋషులు కూడా, ఇప్పుడు భీష్ముడు ఉన్నారు, అంపశయ్య మీద పడుకున్నారు. విష్ణు సహస్రనామం ఎప్పుడు చెప్పారు? అప్పుడే కదా చెప్పింది. ఎన్నో బాణాలు వీపు గుచ్చుకొని ఉన్నాయి, దాని మీద పడుకొని ఉన్నారు. ఆ పెయిన్ లో ఆయన నోటికి వచ్చింది మాట్లాడొచ్చు, కానీ విష్ణు సహస్రనామము ఆయన చెప్పినప్పుడు అనుష్టుప్ ఛందస్సులో ఉండేటట్టు మాత్రమే చెప్పారు. దాంట్లో మీకు విష్ణు సహస్రనామం స్టార్టింగ్ లోనే ఉంటది అనుష్టుప్ ఛంద అని ఉంటది. అంటే ఇది అనుష్టుప్ ఛందస్సుకి లింక్ అయి ఉంది, అనుష్టుప్ ఛందస్సులో ఉండే సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో అవుతుంది అని. అలా వాల్మీకి మహర్షి కూడా 24,000 శ్లోకాల్లో రామాయణం రాసినప్పుడు ప్రతి శ్లోకం సంగీతానికి కట్టుబడేటట్టు రాశారన్నట్టు. కాబట్టి ఇది మనకి ప్రామాణికం. ఏదైతే మనం బయట నుంచి లింక్ చేసి దీనికి చెప్తున్నామో అది సెట్ ఆఫ్ రూల్స్ లో లేదనుకోండి, స్ట్రైట్ ఫార్వర్డ్ ఇగ్నోర్ చేయడమే. అందుకే మనం ఇంకా ఎవరు వక్రీకరించలేదు. చాలా కష్టం వక్రీకరించడం కూడా. రావణాసుడు గొప్పతనం వీళ్ళు చాలా మంది చాలా ఎక్సైటెడ్ చెప్తుంటారు అన్నమాట. శివతాండవ స్తోత్రము ఈయన రాసిందే. తర్వాత ఒక శ్లోకం కూడా ఏదో చెప్తారండి, అది చాలా టఫ్ గా ఉంటుంది. ఇది కూడా ఆయన శివయ్యని మెప్పించడానికి కోసం పాడాడు. అది ఇప్పుడు కూడా వాడుతుంటారు చాలా మంది అని అంటారు. ఇజ్ ఇట్ ట్రూ? రావణాసుడు రాశారండి. ఇప్పుడు శివతాండవ స్తోత్రం మరి దీంట్లో ఉండాలి కదా రామాయణంలో, లేదనే చెప్తారు. కానీ చెప్పాను కదా, ఇప్పుడు కొందరు ఉంటారు వాళ్ళు రాసి రావణాసుడు పేరు యాడ్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు శంకరాచార్య పీఠాలు ఉంటాయి, అందులో ఎవరు కూర్చుంటారో ఆ పీఠానికి ఎవరు పీఠాధిపతి అవుతారో వాళ్ళు రాసిన దానికి కూడా శంకరాచార్య అనే పడుతుంది పేరు. అలా పేరు రాసుకోరు, ఎందుకంటే ఆ పీఠం మీద ఎవరైతే కూర్చున్నా శంకరాచార్య స్వరూపం కాబట్టి. అలానే మళ్ళీ శివతాండవ స్తోత్రం ఏమి తక్కువ స్తోత్రం ఏం కాదు. కానీ నేను చాలా మంది దగ్గర విన్నది రామాయణంలో అయితే నాకు తెలిసి అలా ఎక్కడ లేదు. ఎందుకంటే ఇప్పుడు రావణాసుడు అయితే చెప్పాడు, ఇందాక నేనేం చెప్పాను, వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలు రాసినప్పుడు సంగీతానికి కట్టుబడేటట్టు రాశారు. ఇందులో ప్రతి శ్లోకం సంగీతానికి కట్టుబడేటట్టు రావణాసుడు చెప్పింటేనే అది వాల్మీకి మహర్షి ఇక్కడ రాస్తారు. లేదు దీనికి లింక్ అయ్యి ఉండి ఇక్కడ హింట్ ఇచ్చేసి వేరే దగ్గర ఎక్కడన్నా పురాణంలో ఉంటే అప్పుడు మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అలా వీళ్ళు ఇంకొంతమంది, అంటే నేను ఐ డోంట్ వాంట్ సే దేర్ నేమ్, రావణాసుడు శివభక్తుడే,
శ్రీరామచంద్రమూర్తి కూడా శివుడిని పూజించినట్టే ఉంది. మళ్ళీ ఎందుకు రావణాసుని కాపాడాలి కదా శివుడు అంత పూజించినప్పుడు, ఎందుకు రాముడి సైడ్ పోయినారు? దీనికి నాకు తెలిసిన ఆన్సరు, రావణాసుడు రాంగ్ మార్గంలో వెళ్తున్నందుకే ఆయనకు దండింపబడ్డాడు. శ్రీరామచంద్రమూర్తి సరైన మార్గంలో పోతున్నందుకే ఇదేనాడు. కానీ కొంతమంది ఏమంటారంటే, చూసారా రావణాసుడు శివుడు పూజించేవాడు, శ్రీరామచంద్రమూర్తి చేతిలో హతమయ్యాడు అని అంటారు. దీనికి మీరేం చెప్తారండి? ఇప్పుడు దేవుడైనా వరం ఎక్కడిస్తాడు? వాడి తపస్సును చూసి వరం ఇస్తారు. అది ఎప్పటి వరకు ఉంటుంది ఆ వరం? వాడు ఒక లైన్ అనేది దాటనంత వరకు ఉంటుంది. ఇప్పుడు రావణాసురుడికి ఎప్పుడూ సావు రాలేదు, కానీ ఒక పతివ్రత జోలికి వచ్చినప్పుడు వచ్చింది కదా. మరి రావణాసురుడికి వరం ఇచ్చిన ఇదే పరమశివుడు, దేవతలకి కూడా చెప్తారు ఇదే పరమశివుడు, భూమిలో నుంచి ఒక స్త్రీ వస్తుంది, ఆ స్త్రీ వల్ల వీడికి చావు వస్తుంది అని చెప్పేశారు కదా. సో వీడు నిజంగా సాత్విక బుద్ధితో, మంచి బుద్ధితో తపస్సు చేశాడు అనుకోండి, వాడు ఇంద్రియ నిగ్రహణ పెట్టుకొని తపస్సు చేశాడు అనుకోండి, లోక కళ్యాణం కోసం తపస్సు చేస్తే పరమశివుడు కూడా చెప్తారన్నట్టు విష్ణుమూర్తిని, ఇంకొన్ని రోజులు వెయిట్ చేయి, ఇప్పుడు కరెక్ట్ టైం కాదని. ఎందుకంటే వాడు తప్పు చేయాలి, వాడి కర్మ అనేది తగ్గాలి, అప్పటి వరకు ఎవరు ఏం చేయరు. సో ఇప్పుడు వాడు మంచి పనులు చేశాడు అనుకోండి, ఇప్పుడు పరమశివుడిని ప్రత్యక్షమయ్యేటట్టు చేసుకున్నారు, బ్రహ్మదేవుడిని ప్రత్యక్షమయ్యేటట్టు చేసుకున్నారు. కానీ అప్పుడు ఏం అడగాలి? నాకు మోక్షం కావాలి, మోక్షం ఇవ్వండి, బ్రహ్మజ్ఞానం ఇవ్వండి అని అడగాలి. 4 వేదాలు చదువుకున్నవాడు కదా, మరి అది వదిలేసి మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద ఇంట్రెస్ట్ చూపెట్టి నాకు చావు ఉండొద్దు అని అనుకున్నాడు. సో ఇప్పుడు మార్కండేయుడిని రక్షించిన పరమశివుడు, రావణాసురుడు కూడా భక్తుడే కదా, మరి ఎందుకు రక్షించలేదు? ఎక్కడి వరకు వెయిట్ చేశారు? అవతారం ఇప్పుడు వాడిని నిజంగా చంపాలి అని అంటే వాడి వల్ల ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు పుట్టగానే చంపేయాలి. తండ్రి వద్దంటాడా? కూర్చోబెట్టి హితబోధ చేస్తే తండ్రి కూడా యాక్సెప్ట్ చేస్తాడు, వీడి వల్ల ఇంత ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇప్పుడే చంపేసిన స్వామి, నేను హ్యాపీ అంటాడు. కానీ ఆయన ఎక్కడ అట్లా అనలేదు. పరమశివుడు కానీ విష్ణుమూర్తి కానీ వెంటనే రావణాసుడు పుట్టగానే అవతార స్వీకారం చేసి సంహరించలేదు కూడా. ఎందుకు అని అంటే మనకి కర్మ అనేది ఒకటి ఉంటది కదా. పుట్టగానే ఎందుకు చంపారంటే అదే రీజన్. ఎందుకు అని అంటే పుట్టగానే చంపే రైట్ దేవుడికి ఉందనుకోండి, చంపేసేవాడు. కానీ మనని పుట్టించే రైట్ దేవుడికి లేదు. మనం ఏదైతే పోయిన జన్మలో చనిపోయేప్పుడు చివరి ఊపిలో మనం ఏదైతే కోరిక కోరుకుంటామో ఆ కోరికని బట్టి వచ్చే జన్మ అనేది వస్తుంది కదా. సో ఇక్కడ వచ్చే జన్మ ఏది ఇవ్వాలని దేవుడికి ఏమీ రైట్ లేదు. కాబట్టి దేవుడికి పుట్టించే రైట్ లేదు కాబట్టి నెక్స్ట్ జన్మ నీకు ఏది ఇవ్వాలో నీ చేతిలోనే ఉంది, అది దేవుడి చేతిలో లేదు. కాబట్టి నువ్వు ఎలా పుడతావో పుడతావు, కానీ సంహారం చేయడానికి విష్ణుమూర్తికి అప్పుడు రైట్ లేదు. ఎందుకు? కౌరవులు ఉన్నా సరే, రావణాసురుడు ఉన్నా సరే, రాక్షసులు ఉన్నా సరే, వాళ్ళని పుట్టగానే ఎందుకు చంపరు అని అడుగుతారు. అంత ప్రాబ్లం వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేస్తారు? మనం ఆయుర్దాయం, బ్రహ్మదేవుడు ఇచ్చిన ఆయుర్దాయం ఎట్లుంటుంది అని అంటే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని డేస్, ఇన్ని మినిట్స్, ఇన్ని సెకండ్స్ అట్లా ఉండదు. ఇన్ని ఊపిళ్ళు తీసుకోవడానికి వీడికి అర్హత ఉంది అని ఉంటుంది అన్నట్టు. అన్ని ఊపిళ్ళు తీసుకున్నాక వాడు చచ్చిపోతాడు, ఎలా అయినా చచ్చిపోతాడు. సో చనిపోయి చివరి ఊపిరిలో మనం మైండ్ లో ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరికని బట్టి మనకు వచ్చే జన్మ అనేది ఉంటుంది. దీనికి మనకి ఏ జన్మ ఇవ్వాలి అనేది దేవుడికి రైట్ లేదు, ఎందుకంటే అది మనం చివరి ఊపిరిలో కోరుకున్న కోరికని బట్టి వస్తుంది. కాబట్టి పుట్టగానే విష్ణుమూర్తి ఎందుకు చంపడం అంటే ఇదే రీజన్. కానీ సంహారం ఎందుకు చేస్తారంటే ధర్మాన్ని కాపాడే కర్తవ్యం విష్ణుమూర్తి మీద ఉంది కాబట్టి ధర్మానికి వీడు ప్రాబ్లం చేసేటప్పుడు ఖచ్చితంగా అవతారం స్వీకరించి సంహార ప్రక్రియ అనేది చేస్తారు. సో ఇలా ఉంటది. అందుకే పుట్టగానే చంపరు, ఆయనకి రైట్ లేదు కాబట్టి. కానీ ధర్మం కాబట్టి రైట్ ఉంది కాబట్టి అప్పుడు చంపుతారు అన్నట్టు. సో దాన్ని అప్పటి వరకు వెయిట్ చేస్తారు. ఎంత వెయిట్ చేస్తారంటే, ఎంత ఓపికతో వెయిట్ చేస్తారంటే వీడి పాపం పండని, వీడి కర్మ మొత్తం 0 అవ్వని, అప్పుడు మాత్రమే నేను అవతారం స్వీకరిస్తా అని చెప్తారు. అందుకే రావణాసురుడు పుట్టింది 22వ మహాయుగం త్రేతాయుగంలో అయితే సంహారం అయ్యింది 24వ మహాయుగం త్రేతాయుగంలో. రావణాసురుడు పుట్టింది 22వ మహాయుగం కృతయుగం అయితే రావణాసురుడు సంహారం జరిగింది 24వ మహాయుగం త్రేతాయుగంలో. అంటే ఆలోచించండి, 2 మహాయుగాలు బతికాడు వాడు. 2 మహాయుగాలు అంత వెయిట్ చేశారు. మరి ఎందుకంటే చెప్పాను కదా ఇందాక, ఎందుకు సంహరించరు అని అంటే అదే రీజన్. అదే ఇప్పుడు ఎందుకు అంటే మీరు అన్నట్టుగా కొంత పాయింట్ ఏమొస్తుందంటే, ఆయన మహాభక్తుడు, శివభక్తుడు కాబట్టి అతను చేసిన తపఫలం వల్ల అతను ఎనర్జీ గెయిన్ అయ్యుండొచ్చు, ఆ కర్మ అయ్యుండొచ్చు. ఇంకొక డౌట్ అంటే, ఈ శ్రీలంక అంటే ఇప్పుడు శ్రీలంక అని ఇప్పుడు పేరు వచ్చింది, ఇంతకుముందు సిలోను వేరే సంథింగ్ ఉంది. అతను రావణాసురుడు లంక కూడా శివుడిది, ఇతను శివుడిని వచ్చేసి ఇది లంక నాకు ఇచ్చేసి చెప్పేసి అన్నారు. ఇది ట్రూ? లేదు,
కాదు కదా. వాల్మీకి రామాయణంలో చాలా క్లియర్ గా ఉంటది. అది విశ్వకర్మ ఎట్లయితే స్వర్గాన్ని సృష్టిస్తాడో అలాంటి స్వర్గాన్ని భూమి మీద కూడా సృష్టిస్తారు, కానీ అది ఖాళీగా ఉంటది, వదిలేస్తారు దాన్ని అట్లనే. ఓకే ఓకే. కుబేరుడు ఉంటారు కదా, కుబేరుడు పుట్టినప్పుడు ఆయన ఎక్కడో ఒక దగ్గర రాజ్యం వెళ్ళాలి కాబట్టి లంక ఖాళీగా ఉందని అక్కడికి పంపిస్తారు అన్నట్టు తన తండ్రి ఓకే. విశ్వసో బ్రహ్మ. అవును. పంపించాక రావణాసుడు ఒక రోజు అన్నని కలుసుకుందామని వస్తాడు. నచ్చుతుంది లంక. వీళ్ళ బుద్ధి ఎట్లుంటదంటే కనిపించిందని ఆక్రమించుకోవాలి కాబట్టి అన్న దగ్గరికి పోయి లంకను ఆక్రమించుకుంటాడు అన్నట్టు, లిటరలీ కబ్జా చేస్తాడు అనుకోండి. అప్పుడు కుబేరుడు వెళ్ళి తండ్రితో చెప్తే వాడికి టైం దగ్గర పడ్డది, నువ్వు ఉత్తరాన కైలాస పర్వతం అవి ఉంటాయి కదా, అటువైపు అమరావతి అనేది ఒకటి నిర్మించుకొని అక్కడ ఉండు అని చెప్తారు అన్నట్టు. ఆయన అక్కడికి వెళ్ళిపోతాడు, వీడు ఇక్కడ ఉంటాడు. సో విశ్వకర్మ కట్టింది అది కాంచన లంక, అదే స్వర్గానికి రెప్లికా అనుకోండి. అదే వీళ్ళు అంటారు అనమాట, శివుడే ఖాళీ ఇచ్చేసి ఆక్యుపై చేసినాడు, అట్లా ఆక్యుపై చేసిన ఆయననే విష్ణుమూర్తి వచ్చి సంహరించినాడు. అదండి. ఇంకోటి రీసెంట్ గా మనం వింటున్నాము, శ్రీరామచంద్రమూర్తికి 61 గుణాలు, విష్ణుమూర్తికి 62 గుణాలు, శ్రీకృష్ణ పరమాత్మకు 64 గుణాలు అంటున్నారు. అసలు ఈ గుణాల కాన్సెప్ట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు, కొంచెం దాని గురించి చెప్పండి క్లియర్ గా. విష్ణుమూర్తికి తక్కువ, కృష్ణుడికి ఎక్కువ ఉన్నాయి అంట. అది 64 గుణాలు ఉన్నాయి, శ్రీరామచంద్రమూర్తికి 61 ఉన్నాయి, విష్ణుమూర్తికి 62 ఉన్నాయి అన్నారు. అసలు నాకు ఓకే, ఇది మేబీ ఇస్కాన్ కాన్సెప్ట్ అయి ఉంటది ఫస్ట్ పాయింట్. ఓకే. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు విష్ణుమూర్తి కన్నా కృష్ణుడే తోపు అనుకుందాం వీళ్ళ ప్రకారం. మరి విష్ణుమూర్తి కన్నా కృష్ణుడే సుప్రీం అని చెప్తారు కదా వాళ్ళు అంటారు, ఇస్కాన్ వాళ్ళు అంటారు. సో ఇదే పాయింట్ లోకి వద్దాం. భీష్ముడు ఉన్నారు, భీష్ముడు అంపశయ్య మీద పడుకున్నప్పుడు విష్ణు సహస్రనామం చెప్పారు. అప్పుడు ఏమన్నారు, సాక్షాత్తు కనిపిస్తుంది కృష్ణుడు, పడుకుంది అంపశయ్య మీద, ఎంత పెయిన్ ఉంటది కదా, కనిపిస్తుంది కృష్ణుడు, కానీ విష్ణు సహస్రనామం చెప్పారు తప్ప కృష్ణ సహస్రనామం చెప్పలే. ఫస్ట్ పాయింట్. విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని చెప్పారు తప్ప కృష్ణుర్వ షట్కారో అని ఆయన స్టార్ట్ చేయలేదు. సో మరి కృష్ణుడు ఎక్కడ కనిపిస్తున్న ఆకారం కృష్ణుడు అయినప్పుడు, వర్ణించాల్సింది కృష్ణుడు అయినప్పుడు విష్ణు సహస్రనామం ఎందుకు చెప్పారు భీష్ముడు. సో విష్ణుమూర్తి అవతారమే పరిపూర్ణంగా వచ్చింది కృష్ణ అవతారంగా. సో వీళ్ళ పాయింట్ ఇక్కడ లేదు. 64 కళలు కృష్ణుడికి ఉన్నాయి, 61 విష్ణుమూర్తికి ఉన్నాయి సంథింగ్ అనేదో వీళ్ళు చెప్తున్నారు కదా. కానీ వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలో ఫస్ట్ శ్లోకం నేను చెప్తా, సెకండ్ శ్లోకం నేను చెప్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ శ్లోకం వచ్చి, తపః వాక్కాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిప్రపర్చ వాల్మీకి మునిపుంగవం అని. ఇక్కడ ఏంటి, వాల్మీకి మహర్షి నారదుడిని పరిప్రశ్న చేస్తున్నారు. ఎలాంటి నారదుడు వచ్చారు, గురు స్వరూపంగా వచ్చారు, ఖాళీగా కూర్చున్నప్పుడు వాల్మీకి మహర్షికి ఒక డౌట్ వచ్చింది, ఒక క్వశ్చన్ అడగాలని అనిపించింది. అందుకే నారదం పరిప్రపర్చ వాల్మీకి మునిపుంగవం అని ఉంది. అంటే పరిప్రశ్న చేస్తున్నారు, ఇక్కడ భక్తితో క్వశ్చన్ చేస్తున్నారు. ఏమని అడిగారు, శ్లోకం ఏం చెప్తారు, కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాంకః కస్సమర్థస్ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో అనసూయకః కస్య బిభ్యతి దేవస్య జాత రోషస్య సంయుగే అని 32-34 వర్డ్స్ ఉంటాయి దీంట్లో. ఇక్కడ ఏంటిది, కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ అని అన్నారు. విష్ణుమూర్తికి ఉండే 16 గుణాలు కలిగిన మానవుడు ఇప్పటికీ బతికి ఉండి నా మాంసనేత్రంతో నేను చూడగలిగే స్థితిలో ఎవరైనా ఉంటే నాకు వాళ్ళ గురించి చెప్పు అని అడుగుతారు నారదుడిని. ఇక్కడ ఏమన్నారు, 16 గుణాలు కలిగిన మానవుడు ఏది, విష్ణుమూర్తికి ఉండే 16 గుణాలు కలిగిన మానవుడు అని. మరి 62, 61 ఆ కాన్సెప్ట్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది అసలు వాళ్ళకే తెలియాలి. దానికి తగ్గ శ్లోకం ఉందా, 64 గుణాలకి తగ్గట్టు శ్లోకం ఏదైనా ఉందా అంటే వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దామా వద్దా చూడాలి. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, ఇస్కాన్ వాళ్ళు ఏదైతే చెప్తుంటారో దాంట్లో వాళ్ళు మాత్రమే గౌడీయ పరంపర మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అది ప్రామాణికంగా అవ్వాలంటే వేరే పరంపరలు సంప్రదాయాలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే అది ప్రామాణికం అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, ఆదిశంకరాచార్య బోగస్ ఫిలాసఫీతో వచ్చాడని పద్మపురాణంలో ఒక శ్లోకం ఉందని చెప్పారు. ఈవెన్ మీరు ChatGPT లో కొడితే ఒకటే ఆన్సర్ చెప్తుంది. ఏంటి అని అంటే, ఇది డిబేటబుల్, ఈ శ్లోకం డిబేటబుల్, వేరే సంప్రదాయాలు యాక్సెప్ట్ చేయవు, ఇది మాత్రం గౌడీయ వైష్ణవ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుందని చెప్తారు. వాళ్ళకి అది బోగస్ ఫిలాసఫీ. కానీ ఆ బోగస్ ఫిలాసఫీని పట్టుకొని ఆదిశంకరాచార్యులు 72 అవైదిక మతాలను ఏకం చేశారు. అది అప్పుడు బోగస్ ఫిలాసఫీ ఎలా అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏదైతే అచింత్య భేద వేదాంతం అని ఒకటి పట్టుకొచ్చారు, దాంతో ఎవరినైనా ఏకం చేశారా, సనాతన ధర్మంలో ఉన్న దాన్ని వక్రీకరించుకొని ఇంకా సపరేట్ చేస్తున్నారు. అప్పుడు బోగస్ ఫిలాసఫీ ఏదవ్వాలి.
ఆదిశంకరాచార్య అద్వైతం బోగస్ అవ్వాలా, వీళ్ళు పట్టుకున్న ఇది ఉందో అచింత్య భేద అది బోగస్ అవ్వాలా, వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. ఇంకొకటి, ఇక్కడ 16 గుణాలకి నేను శ్లోకం చెప్పిన, 64 గుణాలకి వాళ్ళు శ్లోకం చెప్పినప్పుడు చూసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇది నేను చెప్పాను కదా, వాల్మీకి మహర్షి రామాయణంలో సెకండ్ శ్లోకమే ఉంటది ఇట్లా. సో వాల్మీకి మహర్షి రాసిన రామాయణానికి ప్రామాణికం ఎట్లా చూస్తాము అని అంటే, రాసిన ప్రతి శ్లోకం 24,000 శ్లోకాల్లో ప్రతి శ్లోకం సంగీతానికి కట్టుబడి ఉందా లేదా మనం చూస్తాం. కాబట్టి ఇది ప్రామాణికం. ఫస్ట్ శ్లోకం ఏంటి? తపవాకాయ నిరుతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిప్రపంచ వాల్మీకి మునిపుంగవం. ఇది ఫస్ట్ శ్లోకం. మీరు చూస్తే ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది? తాతో స్టార్ట్ అయ్యింది. గాయత్రి మంత్రంలో 24 బీజాక్షరాలు ఉంటాయి. వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలో 24,000 శ్లోకాలు ఉంటాయి. ప్రతి 1000 శ్లోకాలలో మొదటి శ్లోకంలో మొదటి అక్షరం గాయత్రి మంత్రంలో ఉండి ఒక్కొక్క బీజాక్షరంతో స్టార్ట్ అయ్యేటట్టు రాశారు. అందుకే ఇక్కడ తాతో స్టార్ట్ అయ్యింది. ఈ తా అనే బీజాక్షరం ఇందులో ఉండి 1000 శ్లోకాలు ఏవైతే ఉంటే వాటికి రక్ష అనుకోండి. అందుకే 1,92,00,000 సంవత్సరాలు అయినా సరే రామాయణం జరిగి ఇప్పటికీ మనకి రామాయణం మనకి ప్రామాణికంగా ఉంది అని అంటే, అప్పుడు గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకొని ప్రతి 1000 శ్లోకాల్లో మొదటి శ్లోకంలో మొదటి అక్షరం రక్షలాగా పెట్టారు కాబట్టి ఇప్పటికీ ఆ జ్ఞానం మన దగ్గర ఉంది. ఇంత వాల్మీకి మహర్షి రాసిన దానిని వీటిని కాంట్రడిక్ట్ చేసి 64 గుణాలు, 61 గుణాలు, 62 గుణాలు అంటే అది కుదరదు కదా. ఫస్ట్ ఒకటి చెప్పిన విష్ణు సహస్రనామం ఎగ్జాంపుల్. సీతామాత లంకలో, అదే రావణాసుడు లంకలో ఉన్నప్పుడు అండి, తనకు ఈ భోజన వ్యత్యాలు, ఎందుకంటే వాళ్ళంతా రాక్షస జాతి కదా, తను సర్వైవ్ ఎట్లా అంటే 11 మంత్స్ దాదాపు 1 year దాకా సీతమ్మ తల్లి అక్కడే ఉంది కదా. సీతమ్మ తల్లికి ఆహార విషయాలు రావణాసుడు చేసిన ఈ కార్యక్రమాలన్నీ ఎట్లా తను చేస్తుంది? 1 year అక్కడ ఉంది, ఏదో ఒకటి తినాలి కదా, తినకపోతే బతకడం కష్టం, శరీరం నించోబెట్టుకోవడం కష్టం. శరీరం నించోబెట్టుకోవాలి కాబట్టి రావణాసుడు ఏదైనా పెడితే తిన్నదా అంటే అట్లా వాల్మీకి రామాయణంలో లేదు. సీతమ్మకి ప్రతిరోజు ఫుడ్ ఇంద్రుడు తన రథసారథి అయిన మాతలితో పంపించేవాడు. అది మాత్రమే సీతమ్మ తినేవాళ్ళు. రావణాసుడు లంకలో నుంచి ఒక్క మెతుకు కూడా సీతమ్మ తినలేదు, ముట్టలేదు. ఎందుకంటే వాడికి రుణపడి ఉండాలి, వాడి కర్మ తగ్గొద్దు కాబట్టి తినలేదు. ఎందుకంటే రుణపడి ఉన్నప్పుడు వాడి చావెట్లా కోరుకుంటది, వాడు అంతం అవ్వాలి కదా అవతార ప్రయోజనం వైపు వెళ్ళాలంటే. మళ్ళీ ఇంకొకటి ఏంటి, ఇక్కడ ధర్మం చూడండి. ఏదైతే మాతలి ఎవ్రీ డే తీసుకొని వస్తాడో ఆహారాన్ని, రాముడు లక్ష్మణుడు బ్రతుకున్నారో లేదో సీతమ్మకి తెలియదు హనుమంతుడు వచ్చేవారికి. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు హా లక్ష్మణ హా సీత అని అంటారు కదా మారీచుడు. సీతమ్మ ఏమనుకుంది, రాముడికి ఏమైనా అయ్యిందేమో అని లక్ష్మణుడిని పంపించింది. దాని తర్వాత అపహరణ జరుగుతుంది, సీతమ్మని అపహరించడం జరుగుతుంది. సో రామలక్ష్మణులు బతుకున్నారో లేదో తెలియదు కాబట్టి మాతలి తెచ్చిన ఫుడ్ లో ప్రతిరోజు కొంచెం తీసి పక్కన పెట్టి రామలక్ష్మణులు ఏ లోకంలో ఉన్నా సరే ఇది వాళ్ళకి చేరాలి అని చెప్పి పక్కన పెట్టి దేవతలని మొక్కుకునేది. అది అలా సీతమ్మ ఉన్నారు అన్నట్టు లంకలో. నేను ఒక రామాయణం విన్నానండి, అంటే బహుశా మీరు అన్నట్టుగా వేరే కల్పంలో జరిగిండొచ్చు. శ్రీరామచంద్రమూర్తి రావణాసుడు కంప్లీట్ గా సంహరించిన తర్వాత మళ్ళీ రావణాసుడు యొక్క మదరు తనకు ప్రాణం పోస్తుంది. అంటే ప్రాణం మామూలుగా పోయేది, అసలు ఇస్తే శక్తివంతంగా తనకున్న శక్తి కంప్లీట్ రాక్షస జాతి అసుర జాతికి సంబంధించిన శక్తిని అంతా కూడగట్టుకొని ఒక్కసారిగా పోసేటప్పటికి తను ఇంకా ఉగ్రంగా తయారైపోయేటప్పటికి మొత్తం శ్రీరామచంద్రమూర్తి సైన్యం మొత్తం సొమ్మసిల్లి పడిపోయినప్పుడు సీతమ్మ ఇంకా ఆగ్రహం తట్టుకోలేక తనలోని శక్తి రూపమైన ఆదిపరాశక్తి అమ్మవారు ఒక్కసారి రూపం దాల్చి రావణాసుడు సంహరించింది అని అంటారు. ఇది ఏమన్నా కల్పంలో జరిగినట్టుగా ఎక్కడ ముఖ్యమైన అసలు లేదు. వాల్మీకి రామాయణంలో ఇట్లాంటిది ఎక్కడ లేదు. ఎందుకంటే రావణాసుడు చచ్చిపోయింది బ్రహ్మాస్త్ర ప్రయోగం వల్ల. అది ఇచ్చినాక మళ్ళీ ఎలా బతుకుతాడు? బతకడానికి స్కోపే లేదు, ఇంకా చచ్చిపోవాల్సిందే. సో స్కోప్ ఎక్కడ లేదు ఇట్లాంటిది ఉంది అన్నట్టు, ఇట్లాంటిది జరగడానికి కూడా. ఎందుకంటే మళ్ళీ రాముడు వెళ్ళారా రావణ సంహారం కోసం, వచ్చిందే రాముడు 2 ప్రయోజనాల కోసం. ఒకటి రావణ సంహారం కోసం, రెండవది మానవ జాతిని ఏదైతే నీచంగా చూసాడో రావణాసుడు ఆ మానవ జాతి గొప్పతనం చెప్పడానికి. సో ఇది ఎక్కడ లేదు. ఎక్కడ కూడా రావణాసుడు కానీ శివుడు వరాలు ఇచ్చినట్టుగా ఎక్కడ కూడా రామాయణం కూడా లేదు. అది ఉంది. ఇప్పుడు కైలాస పర్వతం ఉంటుంది, దాన్ని తీసుకెళ్లిపోదామని అనుకుంటాడు. అనుకున్నప్పుడు బొటన వేలుతో శివుడు నొక్కేస్తారు. నొక్కేసినప్పుడు 1 సంవత్సరం పాటు నొక్కి పెట్టేస్తారు అన్నట్టు. అప్పటి వరకు రావణాసుడి పేరు రావణాసురుడు కాదు, దశగ్రీవుడు. సో ఒకసారి నొక్కి పెట్టేశాక రావణాసుడు ఘోరంగా రవణం చేస్తాడంటే అరచడం, ఏరవడం అట్లా. ఎవరా ఇంత గొప్పగా రవణం చేస్తున్నారు, ఎవడు 10 తలలతో ఉన్నాడు అని శివుడు ఇలా అనుకున్నప్పుడు ఈ పేరేదో బాగుంది కదా అని పెట్టుకుంటాడంట. తండ్రి పెట్టిన పేరు వదిలేసి. అంటే తండ్రి ఏం ఉద్దేశంతో పేరు పెట్టింటాడో
వీడు దానికి కూడా రెస్పెక్ట్ ఇవ్వలేదు. అలాంటి గొప్పడు ఎలా అవుతాడు? అదే రాముడు అయితే గురువు పెట్టిన పేరు, తండ్రి పెట్టిన పేరు కూడా కాదు, రామ అనే పెట్టారు. కానీ ఆయన ఎక్కడన్నా మార్చుకున్నారు? లేదు. రెండు పేరు చాలా సింపుల్ గా ఉంది అని ఇంకేమైనా కాంప్లికేట్ చేసుకున్నాడు, అటు పక్కన ఇటు పక్కన యాడ్ చేసుకుని? ఏం లేదు. రామనామమే ఒక బీజాక్షరం అంతే, రెండు బీజాక్షరాలే. ఒకటి అగ్ని బీజం, ఒకటి అమృత బీజం. ఏ నామం పలకడానికి నోరు తిరగకపోయినా సరే రామనామం పలికితే చాలు అంత సిద్ధి కలిగేస్తుంది. అందుకే యుగాలు మారినా సరే ఏ నామం చెప్తే పాపరాశి అయితే దగ్ధం అవుతుందో అలాంటి నామం పెట్టారు అని చాగంటి గారు చాలా గొప్పగా అలా ఇలా ఎలివేషన్ ఇస్తారండి. అది చాలా బాగుంటుందండి. ఎందుకంటే వీళ్ళు అంటారు కదా సీతమ్మను సరిగ్గా చూసుకోలేదని, అందుకే అలా కాదు, శ్రీరామచంద్రమూర్తి అయిందే అమ్మని కలుపుకొని ఆయన శ్రీరామచంద్రమూర్తి అయినా అని చెప్పేసి అంటారు. అవును, ఎందుకంటే సీతమ్మని బాగా చూసుకోలేదు, వదిలిపెట్టాడని అంటుంటారు. సరే, వదిలిపెట్టాడనే అనుకుందాం. సీతమ్మ క్వశ్చన్ చేసిందా? మనం ఎవరు క్వశ్చన్ చేయడానికి? సొంత భార్య క్వశ్చన్ చేయలేదు, మనం ఎవరు క్వశ్చన్ చేయడానికి? సెకండ్ పాయింట్, ఇందాక ఏం చెప్పినా స్టార్టింగ్ లో, రాముడితో వివాహం అయ్యాక సీతమ్మ 12 సంవత్సరాలు రాముడితో పాటు అయోధ్యలో ఉంది. అంతకన్నా ముందు జనక మహారాజు దగ్గర పెరిగింది క్షత్రియుడి దగ్గరే, వివాహం చేసుకుంది క్షత్రియుడినే. 12 years అయోధ్యలో ఉన్నారు అని అంటే ఎన్ని కేసెస్ చూసుంటారు, రాజు దగ్గరికి వచ్చినవి ఎన్ని కేసెస్ సాల్వ్ చేసి ఉంటారు అంటే ఒక క్షత్రియ ధర్మం ఆమె దగ్గర నుండి చూసింది. కాబట్టి రాముడిని సీతమ్మ క్వశ్చన్ చేయలేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎందుకు క్వశ్చన్ చేయలేదు అని అంటే ఆమెకి ధర్మం ఏంటో తెలుసు. కాబట్టి రాముడు క్షత్రియుడు, రాజు అయ్యారు. ఎవడో ఒకడు వచ్చి క్వశ్చన్ చేసిండు, నేను దగ్గరుండి చూసానా అగ్ని పరీక్షని సంథింగ్ అని, ఇట్లాంటి జరిగినప్పుడే దూరం పెడతారంటారు కదా. ఇక్కడ 2 ధర్మాలు ఉన్నాయి, అందుకే సీతమ్మ కూడా ఏం మాట్లాడలేదు. ఫస్ట్ ధర్మం ఏంటి అని అంటే 2 ధర్మాలు ఉన్నాయి ఇక్కడ, అందుకే సీతమ్మ ఏం మాట్లాడలేదు. ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే విశ్వామిత్రుడితో పాటు రాముడు వెళ్తారు కదా ఒక 1 week ఇట్లా దశరథుడి దగ్గర వచ్చి, ఇక్కడ నుంచి విశ్వామిత్రుడితో పాటు రాముడు వెళ్తారు కదా చిన్న ఉన్నప్పుడు. అప్పుడు స్కందోత్పత్తి గురించి చెప్తారు, సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భావం గురించి. అక్కడ పార్వతీదేవి భూదేవికి పెట్టిన శాపం ఒకటి ఉంటది. ఆ శాపం ఏంటి అని అంటే నీ కొడుకే నీకు భర్త అవుతాడు అని. అది ఎలా పాసిబుల్? కొడుకు భర్త అవ్వడం భర్త అవుతాడు ఎలా పాసిబుల్ అంటే, ఇప్పుడు ఒక రాజు ఉంటాడు, ఒక ఏరియాకి వాడు రాజు, వాడిని ఏమంటాం? భూకాంతుడు లేకపోతే భూపతి అని అంటాం. అంటే ఆ ల్యాండ్ కి ఆ ఏరియాకి వాడు భర్త లాంటి వాడు. ఎందుకంటే భర్త అంటే ఏంటి? కాపాడేవాడు. కాబట్టి ఇప్పుడు ఈ అయోధ్య ఇదంతా ఉందనుకోండి, దానికి రాజు ఎవరు? రాముడు. అంతకన్నా ముందు ఎవరు? దశరథుడు. ఇక్కడ ఇప్పుడు రాముడి విషయం తీసుకుందాం. అక్కడ విన్నాడు స్కందోత్పత్తి అప్పుడు. ఏం విన్నాడు? నీ కొడుకే నీకు భర్త అవుతాడని ఒక శాపం ఉంది. ఇప్పుడు రాముడు రాజు అయ్యారు. రాముడు ఏమని చెప్తారు మళ్ళీ రామాయణంలో? ఏకపత్ని వ్రతుడని చెప్తాం. సో ఇప్పుడు పార్వతీ అమ్మవారు పెట్టిన శాపానికి రాముడు రెస్పెక్ట్ ఇచ్చి ఏం చేశారంటే సీతమ్మని దూరం పెట్టారు. ఎప్పుడు దూరం పెట్టిర్రు? అలాంటి సిచ్యువేషన్ ఒకటి వచ్చినప్పుడు దూరం పెట్టిరు తప్ప ఈ ధర్మం ఒకటి ఉంది కాబట్టి నువ్వు అడవిలోకి వెళ్ళిపో అని చెప్పలేదు కదా. సో ఇక్కడ ఇప్పుడు ఈయన రాజు అయినప్పుడు ఏమవ్వాలి? ఈ నేల మొత్తానికి అతను భర్త అవ్వాలి. అంటే ఇక్కడ ఏకకాలంలో సీతమ్మకి భర్త అవుతారు, భూదేవికి భర్త అవుతారు. ఆ తప్పు రాముడు చేయలేదు కాబట్టి సందర్భం వచ్చినప్పుడు సీతమ్మని దూరం పెట్టారు. ఈ ధర్మం సీతమ్మకి తెలుసు కాబట్టి సీతమ్మ రాముడిని క్వశ్చన్ చేయలేదు. సో ఇంకొక ధర్మం ఏం పాటించారు రాముడు అని అంటే సీతమ్మని దూరం పెట్టడానికి. ఇప్పుడు సీతమ్మని దగ్గర పెట్టుకున్నాడని అనుకుందాం. అక్కడ టాక్ ఏం నడుస్తుంది? సంవత్సరం పాటు నీ దగ్గర లేని సీతమ్మని నువ్వు తెచ్చి పక్కన పెట్టుకున్నావు, నేను చూసాను అగ్ని పరీక్ష అని వచ్చింది డౌట్. ఇక్కడ కొంచెం వెనక్కి వెళ్దాం. రాముడు వనవాసానికి వెళ్ళేటప్పుడు, అప్పుడు దశరథుడు రాముని వనవాసానికి పంపించినప్పుడు ఈ అయోధ్య ప్రజలు ఏమన్నారు తెలుసా? ధర్మాత్ముడైన రాముడిని నువ్వెలా పంపిస్తున్నావు? నీ భార్య మాటలు విని కొంచెమైనా నీకు బుద్ధి ఉందా? అది ఇదంటే తిడితే దశరథుడు రోడ్డు మీద పడి కిరీటం కూడా కింద పడిపోయేటట్టు పడి ఏడుస్తాడు అన్నట్టు. అంత అవమానం జరుగుతుంది జనాలతో. అప్పుడు ఏమైనా దశరథుడు జనాలని నిందించాడా, తిట్టాడా? ఏమైనా వాళ్ళకి శిక్షలు వేసాడా? ఎందుకంటే ధర్మం ఆయనకి తెలుసు, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది ఆయనకు తెలుసు. జనాలు ఇక్కడ తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ రాముడి మీద ఉండే ప్రేమని చూశాడు దశరథుడు, కాబట్టి వాళ్ళని శిక్షించాలి, ఏం చేయాలి? లొంగిపోయారు వాళ్ళ ప్రేమకి, రాముడి మీద ఉండే ప్రేమకి. మరి ఇక్కడ వనవాసానికి పంపించినప్పుడు రాముడిని ఏమన్నారు? దశరథుడిని ఏమన్నారు? ధర్మం తెలిసిన రాముడిని నువ్వెలా పంపిస్తున్నావు అన్నారు. ఇక్కడ ఏమన్నారు? ధర్మం తెలిసిన రాముడిని అన్నారు. మరి సీతమ్మని దూరం పెట్టినప్పుడు ఇదే అయోధ్య ప్రజలు వచ్చి వాడెవడో సీతమ్మని ఏదో అంటే నువ్వెలా దూరం పెడతావు? ధర్మాత్ముడైన రాముడు అని మేము అనుకున్నాం కదా అని ఒక్కడైనా వచ్చి క్వశ్చన్ చేశాడా? దశరథుని క్వశ్చన్ చేసినట్టు సీతమ్మని రాముడు పంపించినప్పుడు ఒక్కడైనా వచ్చి క్వశ్చన్ చేశాడా? చేయలేదు. ఒక్కడైనా వచ్చి క్వశ్చన్ చేసి ఉంటే రాముడు ధర్మం ఏంటో చెప్పేవాడు. ఒక్కడు కూడా వచ్చి క్వశ్చన్ చేయలేదు కాబట్టి అందరికీ అనుమానం ఉంది అక్కడ అని చెప్పి రాముడికి డౌట్ వచ్చింది. అగ్నిప్రవేశం. సో ఆ అగ్నిప్రవేశం అనేది రావణ సంహారం తర్వాతే జరుగుతుంది. అప్పుడు సీతమ్మని రాముడు కాదు అగ్నిప్రవేశం చేయమని చెప్పింది, సీతమ్మనే చేస్తా అని చెప్తాడు నేను అగ్నిప్రవేశం. రాముడు ఎక్కడ చెప్పారు చేయమని చెప్పి. సో ఎక్కడైతే రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు దశరథుని క్వశ్చన్ చేశారు ధర్మాత్ముడైన రాముడు అని చెప్పి,
ఇదే ధర్మాత్ముడైన రాముడు సీతమ్మని అడవిలోకి పంపిస్తుంటే ఒక్కడు వచ్చి క్వశ్చన్ చేయలేదు. ఒక్కడైనా వచ్చి క్వశ్చన్ చేస్తుంటే రాముడు ధర్మం ఏంటో చెప్పేవారు. అంటే ఒక్కడు కూడా వచ్చి క్వశ్చన్ చేయలేదంటే డౌట్ ఉంది ఒక్కడికి కాదు అందరికీ అని చెప్పి, లేదు నేను రాజుని, నేను ఏది చెప్తే అదే ఫైనల్ అని చెప్పి సీతమ్మని పక్కనే పెట్టుకున్నాడు అనుకోండి. ఎవడన్నా కాదంటాడా? ఎవడు కాదన్నాడు, రాజు కాబట్టి. కానీ ఎందుకు పక్కన పెట్టుకోలేదు తెలుసా? ఈ రోజు సీతమ్మని పక్కన పెట్టుకుంటాడు, రేపు పొద్దున ఏమంటారు, ఇంత అందగత్త కాబట్టి వదిలేసుకోలేకపోతున్నాడు అని అంటారు. ఒక పాయింట్. సెకండ్ పాయింట్, ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, పెళ్ళయింది, ఇంటికి వచ్చింది, ఇంకో ఇంటికి వచ్చింది, సంవత్సరం పాటు తన దగ్గర లేని సీతమ్మని తీసుకొని వచ్చి తన పక్కన పెట్టుకున్నప్పుడు నేను ఒక రోజు బయటికి వేస్తే నీకేంట్రా ప్రాబ్లం అంటే ఏం ఆన్సర్ చెప్తాడు రాముడు? ఎవడన్నా వచ్చి నువ్వు నీ భార్యని పక్కన పెట్టుకున్నావు, 1 year నుంచి నీ దగ్గర లేదు, ఇప్పుడు అది అదునుగా తీసుకొని నా పిల్లం ఒక రోజు బయటికి పోయి వస్తే నీకేంట్రా ప్రాబ్లం అని అంటుంది నిన్ను కంపేర్ చేసి. నేను ఏం ఆన్సర్ చెప్పాలి రామా? నా పిల్లం ఈ రోజు ఇలా బిహేవ్ చేయడానికి కారణం నువ్వు నీ పిల్లాన్ని పక్కన పెట్టుకోవడం అన్నాడు అనుకోండి. అప్పుడు రాముడు ఏమన్నా ఆన్సర్ చెప్పగలుగుతాడా? లేదు కదా. ఒక ఆడపిల్ల ఖరాబ్ అయింది అనుకోండి, ఒక ఇల్లు ఖరాబ్ అవుతుంది, ఒక ఇల్లు ఖరాబ్ అయింది అనుకోండి, ఒక ఊరు ఖరాబ్ అవుతుంది, మెల్లిమెల్లిగా ఒక ఊరు ఖరాబ్ అవుతుంది, ఒక దేశం ఖరాబ్ అవుతుంది. ఇలా అంత ఖరాబ్ అవుతూ పోతే ఒక రోజు వివాహ వ్యవస్థకి రెస్పెక్ట్ ఉండదు. ఫారినర్స్ మన దేశానికి వస్తున్నట్టు దానికి కారణం ఏంటి? ఇక్కడ సంపద ఉందని కాదు, ఇంకోటి కాదు, ఇక్కడ వివాహ వ్యవస్థకి వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్. 1,92,00,000 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ మనం పెళ్లి పత్రికల మీద రాముడు సీతమ్మ ఫోటో వేసుకొని మనం పెళ్లి పత్రిక ఇస్తున్నాము అని అంటే అప్పుడు రాముడు సీతమ్మని దూరం పెట్టడం వల్ల. దగ్గర పెట్టున్నాడు అనుకోండి, ఈ పాటికి నేను ఎవరికి పుట్టానో తెలియదు, ఇంకెవడు ఎవరికి పుట్టాడో తెలియదు. ఫారినర్స్ పేరు పెట్టుకున్నట్టు శాంసన్, జాన్సన్ అని పెట్టుకోవాలి. అంటే సన్ ఏంటి, ఇటు జాన్ కి పుట్టాడు, ఇటు శామ్ కి పుట్టాడు అని తెలుసుకోవడానికి. అలా మన దగ్గర ఉందా? కాబట్టి ఆ రోజు రాముడు అలా చేశాడు కాబట్టి ఈ రోజు ఇంకా మన దగ్గర వివాహ వ్యవస్థ నించోను. రాముడు అక్కడికి మళ్ళీ సీతమ్మని దూరం పెట్టినాక అందరూ నిందించింది రాముడినే. ఈవెన్ ఈ రోజుకి రాముడినే నిందిస్తారు తప్ప సీతమ్మని అన్నవాడు ఒక్కడు కూడా లేడు. అంటే సీతమ్మ మీద ఒక మాట పడకుండా చేసింది రాముడు. దీనికి రాముడు మనకు ఆదర్శం. మరి దూరం వెళ్ళిపోయాడు. రాజుకు ఒక ధర్మం ఉంటది, దక్షిణ నాయకుడు అని అంటారు రాజు. దశరథుడు దక్షిణ నాయకుడు. ఎందుకు అంటారంటే ఒకటి కన్నా ఎక్కువ భార్యలు ఉన్న వాళ్ళని దక్షిణ నాయకుడు అని అంటారు. మరి రాజుకి మాత్రమే ఆ ధర్మం ఉంది, మల్టిపుల్ వైఫ్స్ ని చేసుకునేది. మరి రాముడికి కూడా ఆ ధర్మం ఉండాలి కదా. ప్రతి దాంట్లో నాకు దశరథుడే ఆదర్శం అని చెప్తారు, నేను దాశరథిని అని చెప్తారు. పరమశివుడే వచ్చి నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తివి అని చెప్తే లేదు నేను దాశరథిని అంటారు. మరి అలాంటి అంత ఇన్స్పిరేషన్ తీసుకున్న దశరథుడిని మరి మా నాన్నకి 3 భార్యలు ఉన్నప్పుడు సీత వెళ్ళిపోయినాక నేను ఇంకొక పెళ్లి చేసుకుంటే తప్పేంటి, నాకు అప్పుడు ఇద్దరే అవుతారు కదా అని అన్నాడా? లేదు, ఆమె కోసమే వెయిట్ చేశాడు. ఎందుకు అని అంటే భార్య దగ్గర లేకున్నా సరే డివోర్స్ ఇచ్చే కాన్సెప్ట్ మన దగ్గర లేదు కాబట్టి రాముడు ఇంకొక పెళ్లి చేసుకోలేదు. ఇది రాముడికి ఎక్కడ తెలిసింది ఈ ధర్మం? అక్కడ అహల్య కథ విన్నాడు కాబట్టి. విశ్వామిత్రుడితో వెళ్ళినప్పుడు అహల్య కథ వింటాడు. అహల్య తప్పు చేసిందని గౌతమ మహర్షికి తెలుసు. ఏమన్నాడు? నువ్వు తప్పు చేసినావు కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు నా భార్యవి కాదని చెప్పలే. నువ్వు నా పక్కన ఉండాలంటే మళ్ళీ నీ పాతివ్రత్యం ప్రూవ్ చేసుకో, ఇదే ఆశ్రమంలో ఉండి తపస్సు చేయి. ఒక రోజు ఇక్కడికి రాముడు వస్తాడు, రాముడు వచ్చిన రోజు నువ్వు నార్మల్ అయిపోతావు. ఆ రోజు మళ్ళీ నీ తేజస్సు చూసి ఎవడు నిన్ను క్వశ్చన్ చేసేవాడు ఉండడు భూమి మీద. ఆ రోజు నేను ఏలుకుంటా అని చెప్పారు. విశ్వామిత్రుడితో ఏదైతే రాముడు విన్నాడో ఆ 1 week లో రాముడు 11,000 సంవత్సరాలు అది ఉపయోగపడ్డది. అందుకే సీతమ్మకి డివోర్స్ ఇయ్యలేదు. సనాతన ధర్మంలో డివోర్స్ అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి డివోర్స్ ఇయ్యలేదు. భార్య అయినా సరే భర్త అయినా సరే భరించి బతికారు తప్ప డివోర్స్ ఇచ్చి ఇంకొక ఆప్షన్ ఎత్తుక్కోలేదు. అందుకే ఆ తప్పు కూడా మనం చేయలేదు. ఇప్పుడు చూడండి రామాయణం ఏం చెప్తుంది, రాముడు చేసింది ప్రతిదీ మనం చేయొచ్చు అని చెప్తుంది. మహాభారతం కృష్ణుడు చెప్పింది మాత్రమే చేయమని చెప్తుంది. సో రాముడు ఇక్కడ 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అనుకోండి, అది క్షత్రియ ధర్మం కాబట్టి రాముడు చేసుకున్నాడని ఎవడో అనడు. రాముడే 2 చేసుకున్నప్పుడు నేను ఎందుకు చేసుకోవద్దని అంటాడు. ఆ తప్పు కూడా మనం చేయని లేదు రాముడు. అందుకే రాముడు ధర్మాత్ముడు. రాముడే ఇంత ఉంటుంది అంతరార్థం. అంటే ధర్మం అర్థం చేసుకోవాలి అంటే ధర్మంలో ఉంటే సోల్ అర్థం చేసుకోవాలి, దాన్ని సూక్ష్మం అని చెప్తాం. దాన్ని తరకంగా అర్థం చేసుకోవాలి, లాజికల్ గా మన లైఫ్ కి లింక్ చేసుకుంటే రాముడు మనకి ఎలా అర్థం అవుతాడు. ఈ 3 ధర్మము, ధర్మంలో ఉండే సూక్ష్మము, తరకము 3 అర్థమైనప్పుడు మాత్రమే మనకి ధర్మం అనేది పర్ఫెక్ట్ గా అర్థం అవుతుంది. లేకపోతే ఎవడో వచ్చి క్వశ్చన్ చేశాడు అనుకోండి డౌట్ లో పడతాం. ఇంకొక పాయింట్ ఇక్కడ నేను విన్నానంటే రావణాసుడు శివయ్యని పూజ చేసినాడు కదా, మళ్ళీ రాముడి చేతిలో చచ్చిపోయినాడు కదా, ఆయనకి ఏం వరం లేదంటే మోక్షం కల్పించడానికే శివయ్య రూట్ చూపించాడు శ్రీరామచంద్రమూర్తి చేతిలో చంపడానికి అని చెప్పి అంటారు. అంటే యాక్చువల్ ఇప్పుడు మీరు హిరణ్యకశిపుడి సంహారం తీసుకోండి, నరసింహస్వామి ఏం చెప్తారు, ప్రహ్లాదుడు వస్తారు, ఆయన ఫుల్ ఆవేశంగా ఉంటారు కదా, లక్ష్మీదేవి కూడా భయపడుతుంది వెళ్ళడానికి. ఎన్ని అవతారాలైనా నేను చూసినా గానీ ఇంత ఉగ్ర స్వరూపంతో ఉన్న అవతారాన్ని, ఇంత ఉగ్రంగా ఉన్న స్వామి నేను చూడలే, నేను దగ్గర పోనని చెప్తారు లక్ష్మీదేవి. నీకోసం వచ్చాడు కాబట్టి నువ్వెందుకు ప్రహ్లాద అని చెప్తారు, నువ్వు చెప్తే శాంతిస్తారు అని చెప్పి. అప్పుడు ఆయన అడిగిన వరం ఏంటి అని అంటే మా నాన్నకి మోక్షం ఇవ్వాలి అని. ఆయన ఏం చెప్తారు తెలుసా, ఏ నిమిషంలో అయితే నా గోర్లు మీ నాన్న బాడీ మీదకి వెళ్ళాయో, నా స్పర్శ ప్రతి మీ నాన్నకి తాకిందో అప్పుడే నాలో ఐక్యం అయిపోయాడని చెప్తారు అన్నట్టు. సో రావణాసుడితో కూడా జరిగింది అది. ఎందుకంటే రావణాసుడు గొప్పోడు అంటాడు చాలా మంది. రాముడు ఎందుకు గొప్పోడు ఇప్పుడు చెప్తాను చూడండి. రావణాసుడు చచ్చిపోయాడు, దహనం చేయాలి. విభీషణుడు ఉన్నాడు, కొడుకులు ఎవరు లేరు, పరివారాన్ని అంతా చంపేసుకున్నాడు కదా వాడి కామానికి. ఆఖరికి బతికింది ధర్మాత్ముడైన విభీషణుడు మాత్రమే. ఇప్పుడు ఆ కార్యాలను ఎవరు చేయాలి, విభీషణుడు చేయాలి. కానీ వాళ్ళన్న చేసిన అన్ని గుర్తొచ్చి నేను మా అన్నకి ఎలాంటి కార్యక్రమాలు నేను చేయనని చెప్తాడు. మరి అప్పుడు దానికి ఎలా వస్తుంది మోక్షం, ఉత్తమ గతులు ఎలా పడతాయి? దాహం తీరక
పితృదేవతలు అలానే తిరుగుతా ఉంటాడు రావణాసురుడు. ఎందుకంటే తర్పణ మీయడానికి కొడుకులు లేరు, ఉన్న తమ్ముడు ఈయన. రాముడు ఏమంటాడు తెలుసా, నువ్వు నాకు స్నేహితుడు, నీకు రావణాసురుడు అన్న, కాబట్టి నాకు అన్ననే, నువ్వు చేయకపోతే నేను చేస్తా అని చెప్తాడు. ఈ మాటకి నీళ్ళు వచ్చేస్తాయి విభీషణుడికి. లేదు రామా నేనే చేస్తాను ఒప్పుకుంటాడు అన్నట్టు. లేకపోతే రావణాసుడి గతి ఏంటి, రాముడు చేయాల్సి వచ్చేది. ఎలాంటి గతులు పట్టాయి అప్పుడు రావణాసురుడి. ఇవి ఎవడు గొప్ప, రాముడే గొప్ప. ఇప్పుడు అందుకే జై శ్రీరామ్. అంతే, జై శ్రీరామ్. జైరామ్ అని ఎవడైతే అంటున్నాడో వాడు ఒక్కసారి పక్కనోడి పిల్లలను అమ్మను ఎక్కనో ఎత్తుకొని వచ్చినప్పుడు వాడి పరిస్థితి ఏంటో చూసినప్పుడు వాడికి రావణాసుడు ఎందుకు గొప్పోడు కాదు, రాముడు ఎందుకు గొప్ప. సినిమా పేర్లు పెట్టుకుంటున్నారండి ఈ మధ్య, సినిమా పేర్లు పెట్టుకుంటున్నారు. హీరో వీడు ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ. అసలు ఎంత రాక్షసమైన మెంటాలిటీ అనేది చాలా మందికి తెలియదు. ఇది ఇండైరెక్ట్ ఒక ప్రొపగాండా, సనాతన ధర్మాన్ని డీగ్రేడ్ చేయడానికి వచ్చి ఒక ప్రొపగాండా అన్నట్టు ఇలా పేర్లు పెట్టుకోవడం. ఎందుకు అని అంటే ఒకప్పుడు కన్వర్షన్ చేయాలి అని అంటే రాజుని కన్వర్ట్ చేసేవాళ్ళు, లైక్ బుద్ధిస్టులు ఉన్నారు. అశోకుని ఫస్ట్ కన్వర్ట్ చేసేసారు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు తర్వాత యుద్ధం చేపించారు. ఫస్టే అశోకుడు యుద్ధం చేసి అతనికి ఏదో ఇంతమంది ప్రాణాలు కోల్పోయిండ్రు, నాకు బాధ అనిపిస్తుందని సొల్లు, ఇదంతా అబద్ధం. ఫస్ట్ కన్వర్ట్ చేసిరు. ఎందుకు కన్వర్ట్ చేసిరు, అశోకుడు లాంటి రాజుని ఫస్ట్ కన్వర్ట్ చేస్తే దాని తర్వాత యుద్ధం చేపించారు అనుకోండి, దాంట్లో ఉన్న క్షాత్రం బోధగా 2-3 సంవత్సరాల్లో బుద్ధిజం ఫాలో అయినందుకు. సో యుద్ధం చేపించారు, ఒక సానుభూతి క్రియేట్ అయ్యేటట్టు చేశారు. శాంతి శాంతి అని. ఏంటి శాంతి, మన ఇంటిని ఎవరైనా దోచుకోవడానికి వచ్చినప్పుడు ఏదో ఒకటి చేస్తాం కదా, తీసుకోబో అని వదిలేస్తామా? మన దగ్గర ఎప్పుడూ శాంతి లేదు. ధర్మం మీదకి వచ్చినప్పుడు, దేశం మీదకి వచ్చినప్పుడు ఆయుధమే పట్టుకున్నారు. అందుకే కదా భగవద్గీతలో కృష్ణుడు కూడా అర్జునుడి సంశయంలో పడితే పోయి యుద్ధం చేయని చెప్పారు భగవద్గీత చెప్పి. రీసెంట్ ఒక సాధు వచ్చాడు మన దగ్గర, నాగ సాధు. అతను ఒక డైలాగ్ చెప్పాడు అనమాట, మనకు ఆయుధం ఉంది, ధర్మో రక్షిత అహింస చేయకూడదు అని చెప్పేసి చెప్పినారు. హింస పరమో ధర్మ, హింస తదైవచ అని అఖండ సినిమాలో డైలాగ్ అది. ఓకే, దాని తర్వాత ఇంకో ఏదో ఇచ్చేస్తే మనకు వెపన్ అనేది ఉంది, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వెపన్ ఉంది. గాంధీ గారు అది కట్టే అహింస పరమో ధర్మ అని అక్కడి వరకే చెప్పి వదిలేశారు. లేదు, మనకు ఆయుధం ఉండేది, మన సనాతన ధర్మంలో ఆయుధం ఉంది ప్రతి ఒక్కరికన్నా. సో ఇప్పుడు ఒకటి చూడండి, ఆయుధం ఉంది అంటున్నారు. ఆ శ్లోకం ఏదైతుందో అది తప్పు శ్లోకం అని కొందరు చెప్తారు. దానివల్ల వచ్చే ఫరక్ ఏం పడట్లేదు కాబట్టి, అంటే ఇప్పుడు దానివల్ల సనాతన ధర్మం త్రెట్ అంటే ఏం లేదు. ఎందుకంటే ప్రతి అవతారం ఆయుధం పట్టుకుంటేనే ప్రయోజనం వైపు వెళ్ళాడు. మంచి చెప్తే ఎవడు విన్నాడు, ఎవడు వినలేదు. రావణాసురుడు అయినా సరే వాళ్ళని వీళ్ళని పంపించి యుద్ధం వద్దురా బాబు, సీతమ్మని ఇస్తే మేము తీసుకొని వెళ్ళిపోతాం, రాముడిని నేను చేయడని చెప్తాడు. మరి రాముడి పరాక్రమం తెలిసినప్పుడు అయినా సరే, శూర్పణకి చెప్పినప్పుడు విని ఇచ్చేయాలి కదా. కామానికి మాత్రమే లొంగిండు. కాబట్టి ఏం చేయాల్సి వచ్చింది, సంహారమే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కౌరవులు పాండవులు ఉన్నారు, ఒకే ఇంట్లో వాళ్ళు. అర్జునుడికి యుద్ధరంగంలో భగవద్గీత చెప్పే బదులు 105 మందిని ఒక దగ్గర కూర్చోబెట్టి భగవద్గీత చెప్పొచ్చుగా. చెప్తే ఎవడన్నా విన్నవాడు, విశ్వరూప దర్శనం ఇస్తేనే ఎవడు ఇనలేదు. మన ధర్మం గొప్పతనం ఏంటి, వేరే రిలీజియన్స్ కంపేర్ చేస్తే వేరే రిలీజియన్ వాళ్ళు ఏకకాలంలో బుక్ ఆయుధం 2 పట్టుకుంటారు. నువ్వు ఇది ఫాలో అవ్వలేదు అనుకో, నీకు ఇది ఉపయోగిస్తా అని చెప్తారు ఆయుధం. కానీ సనాతన ధర్మం గొప్పతనం ఏంటి అని అంటే బుక్ మాత్రమే చేతిలో పట్టుకుంటారు, ఏకకాలంలో 2 పట్టుకోరు. నాలెడ్జ్ ఇస్తా ఇదే ఉంటది. ఇది తీసుకునే సిచ్యువేషన్ లో లేనప్పుడు ఆయుధం పట్టుకుంటారు అన్నట్టు. ఏకకాలంలో మనం ఎప్పుడు 2 పట్టుకోవాలి. ఒకసారి మీరు చూడండి, దేవుడి చేతిలో 2 కనిపిస్తాయి, కానీ 2 ఒక కాలంలో వాడరు. జ్ఞానం మాత్రమే ఇస్తారు, జ్ఞానం కూడా తీసుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఆయుధం పట్టుకుంటారు, తప్పదు అన్నప్పుడు. అందుకే ఇప్పుడు ఆదిశంకరాచార్య ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ధర్మాన్ని బోధించడానికి 4 పీఠాలు పెట్టిన ఆదిశంకరాచార్యులు ధర్మాన్ని కాపాడడానికి అఖాడాలే పెట్టారు కదా. మరి ఆయన ఎవరు, యతిగా వచ్చారు. ఎందుకు, ఆయనకు ఆయుధం విలువ తెలుసు కాబట్టే కదా. ఫస్ట్ జ్ఞానమే ఇస్తారు. ఈ 4 పీఠాల కిందనే అఖాడాలు ఉంటాయి. అఖాడాల్లో ఆయుధం పట్టుకునే రైట్ వాళ్ళకున్నా సరే, పీఠాన్ని అధిగమించి పీఠానికి చెప్పకుండా, పీఠం ఆదేశం లేకుండా వాళ్ళు యాక్షన్ లోకి దిగారు. అంటే ఆలోచించండి, మనం ఎప్పుడు జ్ఞానమే ఇస్తాం, తీసుకోలేనప్పుడు మాత్రమే ఆయుధం పట్టుకుంటాం. అందుకే ధర్మం కాపాడబడ్డానికి టైం పడుతుంది. పరశురాముడు శివధనుసు, మన శ్రీరామచంద్రమూర్తి శివధనుసు విడిచిన తర్వాత నా తండ్రి యొక్క శివధనుసు విడిచిన వాడు ఎవడు అని చెప్పి ఉగ్రంతో వస్తాడు అనమాట. వచ్చి ఒక్కసారిగా శ్రీరామచంద్రమూర్తి చూడంగానే శాంతించేసేసి తన అప్పటి నుంచి కోపంగా ఉన్న పరశురాముడు ఒక్కసారిగా శాంతంగా ఏం చెప్పేసి మళ్ళీ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ ఏంటి అని అంటే ఆయన వస్తారు, మీరు చెప్పినట్టే వస్తారు, చాలా ఆవేశంగా. రాముడు అంటే ఎవరో ఒకరు ఉండాలి, నా పేరు రాముడు నీ పేరు రాముడు అన్నట్టే వస్తారు. ఏం చేస్తారు, విష్ణు శాపం ఉంటది కదా, విష్ణుమూర్తి చెప్తారు అన్నట్టు, ఏ రోజైతే నేనే వచ్చినా నీకు అర్థమవుతా ఆ రోజు నుంచి శాంతంగా అయిపోతావు అని చెప్పి. ఆవేశం ఉండదు ఇంకా, నీలో నుంచి నేను వెళ్ళిపోతాను. ఇక్కడ ఇందాక ఒక పాయింట్ కనెక్ట్ చేద్దాం, ఇందాక చెప్పడం మర్చిపోయా. 64 కళలు అని కూడా చెప్తుంటారు ఇస్కాన్ వారు. అయితే పురాణంలో చాలా క్లియర్ గా ఉంది ఏంటి అని అంటే, కృష్ణుడు ఉన్నారు, కృష్ణుడు పరిపూర్ణ విష్ణుమూర్తి అవతారం కాబట్టి 16 కళలతో వచ్చారు. ఇందాక నేను 16 గుణాల గురించి చెప్పిన, 16 కళలతో వచ్చారు అన్నట్టు. అలా ఒక్కొక్క అవతారం ఒక్కొక్క ప్రయోజనం కోసం వచ్చినప్పుడు ఇన్ని కళలతో మాత్రమే వస్తుంది. రాముడు
వచ్చినప్పుడు 12 కళలతోనే వచ్చారు, 12 కళలతో వచ్చారు. పరశురాముడు 4 కళలతో వచ్చారు. ఎప్పుడైతే పరశురాముడు రాముడిని కలుసుకున్నప్పుడు విష్ణు శాపం రాముడికి ఇస్తారో అప్పుడు పరశురాముడు ఉండే 4 కళలు కూడా రాముడిలోకి వెళ్ళాయని చెప్తారు అన్నట్టు. సో 64 కాన్సెప్ట్ అనేది లేదు. లేదు అసలు. అంటే శ్రీరామచంద్ర ఒకటి ఏంటంటే ఇప్పుడు పరశురాముడిది చెప్పారు కదా, ఒకసారి బాణం సంధించాలి అంటే లైక్ విల్లు మీద పెట్టినాక దాన్ని సంధించాలి. అందించాలి. ఎక్కడ సంధించాలి అని అడుగుతారు రాముడు. అర్థమైపోతుంది పరశురాముడికి వచ్చింది ఎవరు అని. సో నేను ఏదైతే మొత్తం తేజస్సు ఏదైతే వచ్చిందో ఆయనకి పుణ్యక్షేత్రాలు తిరగడం వల్ల దాని వల్ల దీని వల్ల అదంతా క్షయం అవ్వాలంటే నా పాదాల మీద కొట్టే మొత్తం క్షయం అయిపోతుంది అని చెప్తారు అన్నట్టు. ఎందుకంటే ఆయన మళ్ళీ వెళ్ళాలి కిందికి, సౌత్ కి వచ్చేయాలి ఆయన ప్లేస్ కి. కాబట్టి ఒకసారి తన మీద వేస్తారు అన్నట్టు తన పాదాలకి బాణం. సో ఉన్న తేజస్సు అంతా పోతుంది, మళ్ళీ వెళ్ళిపోతారు. వెళ్ళినాక ఈయన ఇంత తేజస్సుతో ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఉండడం చూసిన పితృదేవతలు ఎవరైతే ఉంటారో తేజస్సు లేకుండా నిన్ను మేము చూడలేకపోతున్నామని ఒక నది పేరు ఏదో చెప్తారు. అక్కడికి వెళ్ళి నువ్వు అందులో నమస్కారం చేసేస్తే మహేంద్రగిరి పర్వతం, అక్కడ ఒక నది కూడా ఉంటుంది. ఆ నది పేరు నాకు గుర్తు రావట్లేదు కరెక్ట్ గా. లేదు నది నది అందులో నువ్వు మునిగి వస్తే మళ్ళీ నీకు పూర్వ తేజస్సు తిరిగి వస్తుంది అని చెప్తారు. కానీ పూర్వ తేజస్సు ఉన్నా సరే శాంతంగానే. పరశురాముడికి మన శివయ్య నుంచి విష్ణుమూర్తి నుంచి రావడం వల్ల ఒక వజ్ర తేజస్సు ఉంటుంది. ఆయన చూస్తే చచ్చిపోయేవారు. ఆయన యుద్ధం కూడా చేయాల్సిన అవసరం లేదు. అంత తేజస్సు, అంత బాడీ కూడా ఆయనది వజ్రదేహం లాగా ఉండేది. శ్రీరామచంద్రమూర్తి వచ్చిన తర్వాత అది శ్రీరామచంద్రమూర్తి. ఇంకోటి రావణాసుడు కామంతో విరవేవాడు కదా, మండోదరి కూడా చాలా అందగత్త అని చెప్పేసి విన్నాం అనమాట. తను ఎలా చూసుకునేవాడు మండోదరి కూడా వార్నింగ్ ఇస్తుంది, ఎవరో వచ్చింది ఎవరో కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలని. ఎందుకంటే తను చాలా సాధ్వి. ఆ విషయం కూడా విన్నాను నేను. మీరేమంటారు? చెప్పినట్టు సీతమ్మ ఎంత అందంగా ఉంటారో మండోదరి అంతే అందంగా ఉంటారు. వాల్మీకి రామాయణంలో ఉంటాడు. రాక్షసుడు భార్య కాబట్టి వాల్మీకి మహర్షి తక్కువ చేసి ఏం రాయలేదు. సీతమ్మ ఎంత గొప్ప పతివ్రతను ఆమె అంతే గొప్ప పతివ్రత. సీతమ్మ ఎంత గొప్ప పతివ్రతను ఆమె అంతే గొప్ప పతివ్రత. సీతమ్మ పాతివ్రత్యం బయటికి వచ్చింది కానీ మండోదరి పాతివ్రత్యం ఎందుకు బయటికి రాలేదంటే ఇక్కడ రాముడు భర్త, అక్కడ రావణాసురుడు భర్త. కాబట్టి ఆమె పాతివ్రత్యం లోకానికి తెలియలేదు. ఆమె ఏమంటది రావణాసురుడు చనిపోయినప్పుడు, భార్య కదా రాముడిని తిట్టాలి, నా భర్తను చంపేసామని. కానీ ఆమె ఏమంటది తెలుసా, రావణాసురుడు బాడీని చూసాక నిన్ను చంపింది రాముడు కాదురా, నీ కామం నిన్ను చంపింది, అందుకే దుర్మతే అని అంటది అన్నట్టు. అదే సీతమ్మ అయితే అగ్ని ప్రవేశం చేసేటప్పుడు మానద అని పిలుస్తుంది, మర్యాద పురుషోత్తముడా అన్నట్టు. ఇక్కడ ఏమంటది దుర్మతే అని అంటది, దుర్మార్గుడా అని. సో భార్యకే ఇష్టం, భార్యనే తిట్టింది రావణాసురుడిని, మనం ఎవడు పొగడ్డానికి. ఇంకొకటి ఏంటి అని అంటే సుందరకాండలో ఉంటది, ఇందాక చెప్పాను కదా రావణాసుడికి శాపం ఉంటది, ఎవరినైతే బలవంతంగా అనుభవిస్తాడో అప్పుడు తల 1000 వ్రక్కలైతది. సుందరకాండలో ఎట్లుంటుంది తెలుసా, మండోదరి ఒక మూలకి ఇలా ముడుచుకొని పడుకొని ఉంటది మంచం మీద, ఏది రావణాసుడు వాళ్ళ బెడ్రూమ్ లో. భార్య కదా పక్కన పడుకోవాలి బెడ్ మీద, కానీ రావణాసుడు పడుకున్నప్పుడు ఆ మంచం మీద బట్టలు లేకుండా ఇంతకంటే అందగత్తలు ఇంకా భూమి మీద ఉండరేమో అన్నంత అందగత్తలతో రావణాసుడు ప్రతిరోజు పడుకొని ఉంటాడు. అంటే ఇక్కడ చూడండి, వాడు బలవంతంగా అనుభవించట్లే వాళ్ళు, ఈయన తేజస్సు చూసి ఈయన బాడీ చూసి వాళ్ళు మోహించి పడుకుంటున్నారు ఆయనతో. ఇది సుందరకాండలో ఉంటది. హనుమంతుడు లంకలో ఆ సీతమ్మ కోసం వెతుకుతున్నప్పుడు ముడుచుకొని పడుకోవడం చూస్తాడు మండోదరిని. చెప్పాను కదా ఆమె అంతే గొప్ప అందంగా ఉంటది, అంతే పతివ్రత. ఇలా ముడుచుకొని పడుకున్నట్టు ఈమెనే సీతమ్మ అని అనుకుంటాడు, ఒక నిమిషం తర్వాత అనుకుంటాడు సీతమ్మ ఇలాంటి జాగాలో పడుకోవాల్సి వస్తే ఆమె ప్రాణం వదిలేసే తప్ప పడుకోదు అని. దాని తర్వాత అర్థమవుతుంది ఆమె మండోదరి. సో భార్య బెడ్రూమ్ లో ఉన్నా సరే పరాయి స్త్రీతో కూడా కాదు, అలా పడుకునేవాడు దేంట్లో గొప్ప. సీతమని దూరం పెట్టుకున్నా సరే, అశ్వమేధ యాగం చేయాల్సి వచ్చిన బంగారు సీతని పక్కన పెట్టుకున్నాడు తప్ప ఇంకొక ఆడదాన్ని పక్కన పెట్టుకోవాలి. యజ్ఞం యాగం చేయాలి అని అంటే ఖచ్చితంగా భార్య పక్కన ఉన్నది. బంగారు సీతని పెట్టుకున్నారు. కానీ రావణాసురుడు ఒకే బెడ్రూమ్ లో భార్య ఉన్నా కూడా ఎంతో మంది అందగత్తెలతో బట్టలు లేకుండా పడుకునేవాడు. మండోదరి అనుకుంటే తన పాతివ్రతంతో హ్యాపీగా ఆమెనే భస్మం చేయొచ్చు, ఎందుకంటే తనకు అంత శక్తి కూడా ఉంది. అంతే. భార్య అయినా సరే బలవంతంగా అనుభవించింది అనుకోండి, అది రేపు కిందనే అవుతుంది, అప్పుడైనా చచ్చిపోయేవాడు వీడు. కాబట్టి భార్యను కూడా బలవంతంగా అనుభవించలేకపోయాడు, అందుకు ఒక మూలక పెట్టి వేరే వాళ్ళతో పడుకునేవాడు. అంతే కదా. ఇప్పుడు మనం అయినా సరే భార్యకి ఇష్టం లేకుండా అనుభవిద్దామని చూసి అది ఈక్వల్ టు రేప్ కిందనే వెళ్తుంది కదా. అందుకే భార్య దగ్గరికి కూడా పోయేదాకా ఆలోచించేవాడు. ఎందుకు, ధర్మబద్ధంగా భార్య మీదనే ఉండాలి, కానీ అది సరిగ్గా వాడుకోలేకపోయాడు. అది ఇంకా మండోదరి వల్ల ఫాదర్ అంటే మయుడు చెప్తారు. మన రాక్షసులకి ఆర్కిటెక్ట్ మయుడు, దేవతలకి ఆర్కిటెక్ట్ విశ్వకర్మ. సో ఒకసారి మయుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈమెను చూసి పెళ్లి చేసుకుంటా అంటారు, లైక్ అలా పెళ్లి అయిపోతుంది ఇద్దరు. మయుడు కూడా చాలా గొప్ప వ్యక్తి అని చెప్పేసి, చాలా గొప్ప వ్యక్తి. ఇప్పుడు మన సౌత్ ఇండియన్ స్టైల్ టెంపుల్స్ ఉంటాయి, ఇది మయా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటారు. నార్త్ వచ్చి నగారా స్టైల్ అని చెప్తారు. సో అది విశ్వకర్మ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఇది మయా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో రాక్షసుడు అన్నప్పుడు మనల్ని ఎప్పుడూ తక్కువ చూడలేదు. రాక్షసులు అయినా సరే వాళ్ళకి కావాల్సింది ఇచ్చారు, వాళ్ళ తపస్సుకి ఏమి ఇవ్వాలో అంతవరకు ఇచ్చారు. రాక్షసులు అయినా సరే వాళ్ళకి వరం కావాలి అంటే
కోరుకోవాల్సింది దేవుడు. ఎస్, పర్ఫెక్ట్ అండి. అలా. రైట్ ప్రమాద్ గారు, టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా పోయింది. షూర్, ఇంకో మంచి టాపిక్ తో ఖచ్చితంగా మనం మళ్ళీ కలుస్తాం. తప్పకుండా. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇదండి అన్స్క్రిప్టెడ్ విత్ వంశీ. ఓకే, మళ్ళీ నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.